మొబైల్ ఫోన్స్ని సైలెంట్ లేదా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోండి. అలాగే కార్యక్రమం ముగిసిన తర్వాత భోజనం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాల్సిందిగా మనవి. అలాగే అందరికీ ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ క్యూఆర్ కోడ్లో టెంపుల్ ఎకనామీ గురించి, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి గురించి అండ్ వివిధ అంశాల గురించి అందులో పొందుపరచడం జరిగింది. దాంతోపాటు మీకు సమావేశానికి విచ్చేసినటువంటి సామాజిక మాధ్యమాల అధినేతలు, తర్వాత నిర్వాహకులు, తర్వాత నిర్వహణలో అనేక అంశాలు సృష్టించేటటువంటి మిత్రులు, గణేష్ ప్రార్థనతో నేను ఇది మొదలు పెడతాను. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఎలుక గుర్రము మీద ఈరేడు భువనాలు పరుగెత్తి వచ్చిన పందెకాడు, ముల్లోకముల నేలు ముక్కంటి ఇంటిలో పెత్తనం మునరించు పెద్ద కొడుకు, నల్లమా మాయంచు నారాయణుని పరియాచకాలాడు మేనల్లు కుర్రా, ఒడకు గుబ్బలి రాత వారి బిడ్డ భవాని నూరేళ్లు నోచిన నోము పంట, అమరులందగ్ర తాంబూలమందు మేటి ఆరు మోముల జగజెట్టి అన్నగారు, విఘ్నదేవుడు వాహ్యాలి వెడలి వచ్చే భరత ప్రజలారా రెండు జోహారులిడగా. ఆయన ఎంత సాధారణమైనటువంటి దైవము అంటే, లడ్డూ జిలేబీ హల్వాల ఎక్కరలేదు బియ్యపుండ్రాళ్ళకే చెయ్యి సాచు. ఈ బియ్యపుండ్రాళ్ళల్లో స్వదేశీ ఉందండి. ఈ లడ్డూలల్లో, జిలేబీలల్లో, వాటిల్లో వీటిల్లో అన్ని రకాల ఇవి కలుస్తాయి. కాబట్టి ఈ బియ్యపుండ్రాళ్ళు అన్న మాట వెనుక ఉన్నటువంటి ఈ అర్థం తెలియడం కొరకని మన దగ్గర తయారు చేసుకున్నది మన బియ్యము మన పంట అనే ఉద్దేశంతో లడ్డూ జిలేబీ హల్వాలే ఎక్కరలేదు బియ్యపుండ్రాళ్ళకే చెయ్యి సాచు, ఒలిపంపు పట్టుదు ఒలువలే పని లేదు పసుపు గోచీకి సంబరాలు పడును, ముడుపు మూటల పెట్టుబడి పట్టుదలలేదు పొట్టి గుంజిళ్ళకే పొంగిపోవు, కలికెత్తురాయి ఇలకై తగాదా లేదు గరిక పూజకి తలకాయ నొగ్గు. గరిక అంటే ఇది కూడా ఇందులో మన ఎంత సాధారణమైనటువంటి విషయం, చీని చీనాంబరాలు అక్కర్లేదు అని. పంచకళ్యాణికై బరాబరులు లేవు, పంచభక్షాలకై బరాబరులు లేవు, పంచకళ్యాణికై బరాబరులు లేవు, ఎలుక తత్తడికే భుజాలెగురవైచు, పంచభక్షాలకై ఎలుక పాన్పు లేదు, పచ్చి వడపప్పే తినువట్టి పిచ్చి తండ్రి, కుడుములర్పించు పిల్ల భక్తులకు నెల్ల, ఇడుములందించు కలుములందించు చేయి, పార్వతీబాయి ముద్దులబ్బాయి చేయి, తెలుగు బిడ్డల భాగ్యాలు దిద్దుగాక. కర్ణశ్రీ గారి పద్యాలండి ఇవి. ఉదయశ్రీ అని వారు రాసినటువంటి ప్రథమ భాగంలో ఉన్నటువంటివి. కాబట్టి ఈ శ్రీ గణేశాయ నమః అని, ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి శ్రీ గణేశాయ నమః అని ప్రారంభించింది లోకమాన్య బాలగంగాధర తిలక్. అంటే స్వాతంత్ర్యం 1857లో రావాల్సినటువంటిది 90 ఏళ్ళు ఆలస్యమైంది. కాబట్టి ఈ 90 ఏళ్ళు ఆలస్యం కావడానికి కారణం ఏంటి అంటే, ఒక జాతీయ ఏకతా భావాన్ని దేశంలో నిర్మాణం కావాల్సినటువంటి అవసరం ఉన్నది అని భావించినటువంటి లోకమాన్య బాలగంగాధర తిలక్ 1630 ప్రాంతంలో ఛత్రపతి శివాజీ ప్రారంభించినటువంటి ఈ గణేష్ ఉత్సవాలు కానీ, లేకుంటే సామాజిక జీవితంలో ఒక చైతన్యాన్ని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఈ దేశంలో పుట్టినటువంటి, ఎందుకంటే ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి ఈ దేశమే నా సమస్తము అనుకొని ఇది ఉంటేనే నా అస్తిత్వం ఉంది, లేకుంటే అస్తిత్వం లేదు. ఎక్కడైనా ఇంతేనండి. దేశం ఉంటే, భూమి ఉంటే అస్తిత్వం ఉన్నట్టు, ఎగ్జిస్టెన్స్ ఉన్నట్టు. లేకుంటే మనం నిలవలేం, వేరే దేశంలోకి వెళ్ళలేం. వేరే రాను ఏమవుతుంది అని అంటే, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని అందరినీ కూడా వెళ్ళగొట్టే పరిస్థితులు వస్తాయి. ఆయా దేశాల వాళ్ళందరూ కూడా తమ భూమి అనుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే విష్ణు పురాణంలో మనకు గొప్ప శ్లోకం ఉంది. ఆ సింధు సింధు పర్యంత యస్య భారత భూమిక పితృభూహు పుణ్యభూషైవాసవై హిందురిది స్మృత అని. సింధువు నుంచి సింధువు వరకు, అంటే సింధు నది నుంచి హిందూ మహాసముద్రం వరకు ఉన్నటువంటి ఏ భూభాగం ఉందో ఆ భూభాగం మన పితృభూమి, పుణ్యభూమి, జన్మభూమి, కర్మభూమి. అది ఉంటే మనం ఉంటాము, లేకుంటే లేదు. అంటే ఈ భావన జనతలో జాగృతం కావాలి. అది ఏ విధంగా జాగృతం కావాలి అని ఆశించినటువంటి, అప్పటికే పారతంత్రికలో మగ్గుతూ ఉన్నటువంటి కారణంగా ఛత్రపతి శివాజీ
గొప్ప స్వాతంత్ర వీరుడుగా నిలబడి దేశంలో ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళను సమీకరణ చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకే జాస్తి అనేటటువంటి ఒక కవి అంటాడు, ఒకవేళ ఛత్రపతి శివాజీ పుట్టకున్నట్టయితే ఈ దేశంలో ఏమయ్యేది? కాశీజీకి కళాజాతి మధుర మధ్య దుహతి అగర్ శివాజీ నహి రహేతో సబ్కి ఓతి సుంతి. ఇంత దుర్మార్గం జరిగేది, ఇంత దౌర్భాగ్యం జరిగేది. ఇవాళ ఇక్కడ మనం తెలుగులో మాట్లాడుకునేటటువంటి వాళ్ళకి కావు. కాబట్టి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినటువంటి ఈ దేశ ప్రజానీకానికి, ఈ దేశంలో పుట్టినటువంటి వారు తమ అస్తిత్వం నిలబడాలి అంటే వారికి వాళ్ళ భూమి ఉండాలి. ఆ భూమి హిందూ మహాసముద్రం నుంచి, ఈ హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం మధ్యన ఇవాళ ఉంది. ఉత్తరం యత్ సముద్రస్య హిమాద్రేశ్చైవ దక్షిణం వర్షం తద్ భారతం నామ భారతీయత్ర సంతతి అని హిమాలయాలకు దక్షిణాన ఉన్నది, హిందూ మహాసముద్రానికి ఉత్తరాన ఉన్నది అనేటటువంటి భారతదేశం అయితే ఉన్నదో అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయులు అని ఈ రకమైనటువంటి ప్రాచీన కాలం నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప భావన మనలో వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేస్తుంది, శక్తిని నిర్మాణం చేస్తుంది. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, మీ దేశాన్ని, మీ ధర్మాన్ని, మీ జాతిని, మీ సంస్కృతిని కాపాడుకోండి అనేటటువంటి సందేశాన్ని అందిస్తుంది. కాబట్టి ఛత్రపతి శివాజీ మహారాజు ఏవైతే అందించాడో అది 1894-95 ప్రాంతంలో పూనాలోని కసబ్ గణపతి దేవాలయంలో కసబ్ గణపతి దేవాలయం, ఆ దేవాలయంలో లోకమాన్య బాలగంగాధర తిలక్ శ్రీ గణేశాయ నమః అని ప్రారంభం చేశాడు గణేష్ ఉత్సవాలను. అలా ప్రారంభం చేసింది అంటే స్ఫూర్తి శివాజీ అక్కడి నుంచే. కాబట్టి అలా ప్రారంభం చేసినటువంటి ఆ గణపతి ఉత్సవాలు దేశమంతటా కూడా మొదలైనవి. అక్కడ ప్రారంభమైనటువంటి తర్వాత బెంగాల్లో మొదలైనవి, ఆ తర్వాత దేశమంతటా ప్రారంభమైంది. మనకు ఇక్కడ ఒక సామూహిక గణేష్ ఉత్సవాల నిర్మాణం చేసుకోవడం కొరకని చెప్పేసి 1980 నుంచి మొదలెట్టుకొని ఈ ఉత్సవాలను గత 40-45 సంవత్సరాలుగా సామూహిక ఉత్సవాలు, సామూహిక గణేష ఉత్సవాలు ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన పద్యాలు పాడతారు, ఇంకా పూజా పురస్కారాలు చేస్తారు. షోడశ నామాలు ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, వక్త్రతుండాయ నమః, గజకర్ణాయ నమః, లంబోదరాయ నమః అని షోడశ పూజలు ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా చేయడానికి సామూహిక శక్తి ఒకటి వచ్చింది. కాబట్టి ఆ సామూహిక శక్తి ద్వారా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ సామాజిక జీవితంలో కులభేదాలు సృష్టించేసేసి, హెచ్చు తగ్గుల్ని సృష్టించేసేసి, ఒక సమరసత వాతావరణానికి భిన్నంగా వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళే ఏమైనా తీరగా ఉంటారు అనేటటువంటి విధంగా వృత్తుల పేరిట వచ్చినటువంటి కులాల మధ్యన చిచ్చు పెట్టేసేసి ఇప్పుడు ఈ శరీరం నిలబడాలి అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు, కడుపు ఇవన్నీ కూడా పటిష్టంగా ఉండాలి. దేశం కూడా నిలబడాలి అంటే ఎవరి పని వాళ్ళు, ఏ వృత్తుల వాళ్ళు ఏ పని చేస్తే దేశ వికాసం జరుగుతుంది. దేహం బలహీనమైతే రోగాలు అటాక్ చేస్తాయండి దేహం మీద. దేశం బలహీనమైనట్టయితే విదేశీ దురాక్రమణ శక్తులు దేశం మీద అటాక్ చేస్తాయి. కాబట్టి ఏ రకంగా వీళ్ళల్లో శక్తిని నిర్మాణం చేయాలి? స్వాతంత్ర్యం ఉంటే కదా. అంటే ఎప్పుడైతే స్వాతంత్ర్యం ఉంటేనే మనిషిలో సృజన శక్తి ఉంటుందండి. క్రియేటర్స్ మీట్ అన్నాను చూడండి, ఇక్కడ ఇది సృజించేది. ఈ సృజన శక్తి ఎప్పుడు వస్తుంది? ఈ శక్తి రావడానికి స్వాతంత్ర్యం ఉన్నప్పుడు మాత్రమే సృజన శక్తి ఉంటుంది. ఆలోచించడానికి స్వాతంత్ర్యం కావాలి, చెప్పడానికి స్వాతంత్ర్యం కావాలి, నలుగురిని కలపడానికి స్వాతంత్ర్యం కావాలి. మన అందరం సమరసతాభావంతో ఇలాగ ఉండాలి అనేటటువంటి ఒక భావన నిర్మాణం చేయడానికి వాక్ స్వాతంత్ర్యం కావాలి. అందుకొరకని చెప్పేసి ఈ విధంగా గణేష్ ఉత్సవాలే స్వాతంత్ర్యోద్యమానికి నాంది పలికాయి అని ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లోకమాన్య బాలగంగాధర తిలక్ గణేష్ ఉత్సవాలు ప్రారంభం చేసిన సందర్భంగా ఆయన ఒక మాట చెప్పేవారు. ఏమిటది అని అంటే, పురాణాల్లో మనకు వినిపిస్తున్నటువంటి, శివపురాణంలో వినిపిస్తున్నటువంటి దాని ప్రకారంగా గణాలకు పతి అయినాడు ప్రమద గణాలకు గణేశుడు. ఎలా అయినాడు అని అంటే, పార్వతీ పరమేశ్వరుల దగ్గర వీళ్ళిద్దరు నిలబడితే కుమారస్వామి, గణపతి ఎవరు తొందరగా ఈ ప్రపంచాన్ని చుట్టి వస్తారో, అంటే ఈ 14 భువనాలు లేదా ముల్లోకాలు ఏదైనా చెప్పండి, ఈ పైన ఉన్నటువంటి భూలోక, ఉపరలోక, స్వర్లోక, తపోలోక, జనలోక, మహాలోక, సత్యలోకాలు అనబడిటికి, ఈ కింద ఉన్నటువంటివి భూలోక, ఉపరలోక, స్వర్లోక, తపోలోక అనేది కాకుండా అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాది లోకాలనండి. అవి ఎట్లా ఉన్నాయి ఏమిటి అనేది వేరే సంగతి. కానీ ఇవన్నింటినీ ఎవరు ముందు వస్తే వాళ్ళు గణాలకు పతి అవుతారు అని అంటే, ఈ
కుమారస్వామి నెమలి వాహనం మీద వేగంగా వెళ్ళిపోతాడు. ఈ మూషిక వాహనం మెల్లగా వెళ్ళాలి. అందుకని గణపతి ఏ విధంగానూ సిద్ధి బుద్ధి అనే భార్యలు ఉన్నారు, క్షేముడు లాభుడు అనేటటువంటి కొడుకులు ఉన్నారు. కాబట్టి జ్ఞానానికి అధిపతి కాబట్టి ఆయన ఆలోచించి పార్వతీ పరమేశ్వరుల చుట్టూ 3 సార్లు తిరిగాడు. తిరిగిన తర్వాత పార్వతీ పరమేశ్వరులు ఈ విశ్వానికి ప్రతీకలు. ఎందుకు ప్రతీకలు అంటే ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్ర తారాది తం వందే సాత్వికపు శివమని. ఈ సృష్టిలో మాటకు మూలాధారము శివుడు, ఈ సృష్టి కదలికకు మూలాధారము శివుడు. కాబట్టి ఈ సృష్టి అంతా కూడా శివమయం. కాబట్టి పార్వతీ పరమేశ్వరులు ఈ సృష్టికి ప్రతీకలు. వాళ్ళ చుట్టూ తిరిగితే 3 సార్లు తిరిగితే మొత్తం తిరిగినట్టు అయింది, అంటే ప్రపంచం అంతా తిరిగి వచ్చినట్టు అయింది. కాబట్టి ఇంత జ్ఞానం ఉన్నది కాబట్టి గణానికి పద్య చేశారు, ఆయన గణపతి అయ్యారు. కాబట్టి అలా గణపతి ఆనాడు తల్లిదండ్రుల చుట్టూ తిరిగాడు. ఇవాళ మనకు తల్లి తండ్రి మన దేశం. కాబట్టి ఇవాళ ప్రతి భారతీయుడు ఈ దేశంలో పుట్టినటువంటి వాడు తన దేశం చుట్టూరా తిరిగి ఈ దేశం భద్రంగా ఉందా అని చూసుకోవాలి. ఇది లోకమాన్య బాలగంగాధర్ చెప్పినటువంటి ఎందుకొరకు గణపతి చుట్టూ తిరగాలి అనేటటువంటి అని గణపతి ఆనాడు తిరిగినాడు, ఇవాళ మనం తిరగాలి. ఆ గణపతి తిరిగింది ప్రపంచం చుట్టూ, మనకున్న ప్రపంచం మన దేశం. కాబట్టి ఇక్కడ మొదలైందండి ఈ విధంగా. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానీకంలో ఒక జాతీయతా భావాన్ని, ఒక దేశభక్తి భావాన్ని నిర్మాణం చేయడానికి, ఒక స్వాతంత్ర్యం కావాలి అనేటువంటి ఒక ఆలోచన కలగడానికి ఎందుకొరకు అని అంటే మనకు తెలుసు ఏ విధంగా స్వాతంత్ర్యం కొరకు పోరాటం ఆ తర్వాత జరిపినటువంటి భగత్ సింగ్ కానీ, రాజగురు కానీ, సుఖదేవ్ కానీ, చంద్రశేఖర్ ఆజాద్ కానీ, స్వాతంత్ర వీర సావర్కర్ కానీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ ఎవరెవరు ఏ విధంగా బ్రిటిష్ వాళ్ళ చేత అణచబడ్డారో, తొక్కబడ్డారో, గురిదీయబడ్డారో. జలియన్ వాలా బాగ్ దగ్గర ఒక్కసారిగా 3000 పైసలకు మంది కాల్పులు జరిపి చంపేయడం జరిగిందో. కాబట్టి ఎదురు తిరిగినటువంటి వాళ్ళందరినీ కూడా అనేక విధాలుగా అణచివేస్తున్నటువంటి సందర్భంగా ఈ దైవం పేరిట దేశం వైపుగా మనస్సు మళ్ళేట్టుగా చేసినటువంటి స్వాతంత్ర్యోద్యమ శక్తిని నిర్మాణం చేసినటువంటివి గణేష్ ఉత్సవాలండి. కాబట్టి ఆ విధంగా ఉన్నటువంటి ఉత్సవాలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ప్రజానీకాన్ని, కులాలు, రాజకీయాలు అనేక విధాలుగా కులాలు, వర్గాలు, ప్రాంతాలు, మతాలు, భ్రష్ట రాజకీయాలు ఇవి మనుషుల మధ్యన భేదాభిప్రాయాలు సృష్టిస్తున్నటువంటి సందర్భంగా వీళ్లను కలపడానికి ఉత్సవాలు ఒక సంఘటన శక్తిని నిర్మాణం చేస్తాయి అని ఆలోచించారు గణేష్ ఉత్సవ నిర్వాహకులు. వాటి లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఇచ్చినటువంటి ప్రేరణ ఆధారంగా అలాగా ఆ పౌరాణికమైనటువంటి కథలు ఏవైనా ఉండొచ్చుగాక ఇవాళ ఉత్సవాలు జరిగేటటువంటి సందర్భంగా ఆయా మంటపాలలో చెప్పేటటువంటి అంశాలు, ఈ ఉత్సవాలకు ఉన్నటువంటి పౌరాణిక కథలు, తర్వాత జాతీయమైనటువంటి చారిత్రక కథలు, ఈ సామాజిక సమరసత అనేటటువంటిది. ఎందుకంటే ఈ ఉత్సవాలు ఇంత ఖర్చు అవుతుంది, అది అవుతుంది అని అంటే ఈ ఉత్సవాల నిర్వహణకు, ఏర్పాట్లకు చేసేటటువంటి సందర్భంగా ఏ ఉత్సవాలు విగ్రహాలు తయారు చేసినటువంటి వాళ్ళు కానిగాక, లేదా మంటపాలు నిర్మాణం చేసినటువంటి వాళ్ళు కానిగాక, పూలు, పండ్లు, కాయలు, పత్రం, పుష్పం, ఫలం, తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అని మనకు భగవద్గీత చెప్తున్నది. కాబట్టి నన్ను ఏ విధంగానైనా పూజించవచ్చు అన్నాడు. ఎవరికి ఎంత తోస్తే అంత శక్తి, ఎవరి శక్తి మేరకు వాళ్ళు. కాబట్టి ఈ పనులన్నీ చేసేటటువంటి వాళ్ళు సకల వృత్తుల వాళ్ళు ఒక్కరే కాదండి. ఇక్కడ పూజా పురస్కారాలు చేసేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ఆ మట్టి దగ్గర నుంచి మొదలెట్టుకొని ఎవరెవరు ఏ విధంగా సామాజిక జీవనంలో ఈ ఉత్సవాలలో పాల్గొంటే ఎవరెవరు ఉన్నవాళ్ళు డబ్బు ఇవ్వచ్చుగాక, కొంతమంది శారీరక శ్రమ చేయొచ్చుగాక, కానీ అందరి ఇన్వాల్వ్మెంట్ అంటే అందరు కలిసి చేస్తున్నటువంటి ఉత్సవాలు అనే ఒక భావన సమైక్య శక్తికి, సంఘటనా శక్తికి మూలాధారంగా నిలుస్తాయి. ఆ తర్వాత జై బోలో శ్రీ గణేష్ మహారాజ్కి జై అంటూ ముందుకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంగా అందరూ ఒకే మాట పలికినప్పుడు, ఒకే జయనినాదం చేసినప్పుడు మేమంతా ఒక్కటి అనేటటువంటి భావన కలుగుతుంది. ఎందుకొరకు అని అంటే ఇవాళ రేపు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఏమిటంటే ఈ ఓ తల్లిదండ్రి 2 ఏళ్ళు ఉన్నటువంటి తమ పిల్లగాడు ఏమవుతాడు అనుకున్నారంట. ఏమవుతాడు ఈ పిల్లగాడు అనుకొని తమకు తెలిసినటువంటి ఒక మనస్తత్వ శాస్త్రవేత్త, ఆయన జ్యోతిష్యుని అడుగుతారు నిజమే, కానీ ఈయనకు మనస్తత్వ శాస్త్రవేత్త మిత్రుడు ఉన్నాడు కాబట్టి ఆయన అడిగారు ఈ 2 ఏళ్ళ పిల్లగాడు ఏమవుతాడు. వాళ్ళ మనసులో ఉంది మా పిల్లాడు యాక్టర్ అవుతాడా, డాక్టర్ అవుతాడా, లీడర్ అవుతాడా, ప్లీడర్ అవుతాడా, ఏమవుతాడు, ఏం చెప్పించుకోవాలని.
ఆయన ఏం చేశాడంటే ఆ పిల్లగాడిని టేబుల్ మీద కూర్చోబెట్టి వాడి ముందు 4 వస్తువులు పెట్టాడు. ఆ 4 వస్తువులు పెట్టేసి ఇదిగో చూడు, ఈ ఈ మీ పిల్లవాడి సీసా గారిని పట్టుకున్నాడా పక్క తాగుబోతాడు. ఇంకో వస్తువు పెట్టాడు, చాకు పెట్టాడు. ఈ చాకు గారిని పట్టుకున్నాడా మీ పిల్లగాడు పక్క రౌడీ అవుతాడు అని చెప్పాడు. ఆ తర్వాత పత్తాలు పెట్టాడు, కార్స్ పెట్టాడు. ఈ మీ పిల్లగాడి పత్తాలు కార్స్ గారిని పట్టుకున్నాడా బ్రహ్మాండమైన జూదర్ అవుతాడని చెప్పాడు. ఆ తర్వాత పుస్తకం పెట్టాడు. మీ పిల్లగాడి పుస్తకం పట్టుకున్నాడా బ్రహ్మాండమైన మేధావి అవుతాడని చెప్పాడు. ఈ తల్లిదండ్రులు మా పిల్లగాడి పుస్తకం పట్టుకోవాలనుకుంటున్నాడు. వాడు అన్నింటినీ ఒళ్ళోకి లాక్కున్నాడు. ఏమైతాడు మా పిల్లగాడు అవుతాడు, ఏమైతాడు రాజకీయ నాయకుడు అవుతాడని చెప్పాడు. అంటే ఏమిటి రాజకీయ నాయకుడు ఇక్కడ అని అంటే బోతలు ముందు పెట్టుకొని నలుగురిని కలుపుకుంటే నా నలుగురు కూడా బోతల మిత్రులు అయిపోతారు. పత్తాలు పెట్టిస్తే జోగురాలు అవి నిర్మాణం చేసి 10 మంది దానికి ఆకర్షణకి వచ్చేస్తారు. వాళ్ళు కూడా దగ్గర వస్తారు. ఆ తర్వాత ఎవరైనా ఏమైనా అన్నట్టయితే అంటే చాలు చేస్తాం బిడ్డ అని భయపెట్టవచ్చు. ఇవి అన్ని తప్పులు చేసిన తర్వాత మళ్ళీ బయటపడాలి అంటే పుస్తకంలో ఉన్న జ్ఞానాన్ని ఉపయోగించవచ్చు. ఆ పుస్తకం న్యాయశాస్త్రం కూడా కావచ్చు. కాబట్టి చూడండి ఈ విధంగా చెప్పడం. కాబట్టి వాళ్ళు సమాజ జీవితంలో చీలికలు తెస్తారు తప్ప సమాజంలో అందరూ ఒక్కటి అనేటటువంటి భావనను నిర్మాణం చేయలేరే. కారణం ఏమిటిది? వాళ్ళకి కావాల్సింది వాళ్ళ వర్గం ఒకటి, వాళ్ళు చెప్పే మాట వినాలి, వాళ్ళు చెప్తున్నటువంటి మార్గంలో వాళ్ళు నడవాలి. కాబట్టి కిస్సా కుస్సిగా కథ చేస్తుంటారు అన్నమాట. కాబట్టి అందువల్ల సమాజాన్ని ఏకతాపథంలో నడపడానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. పౌరాణికమైనటువంటి అంశాలు కథలు ఎన్నైనా కావచ్చు కాక ఆ మంటపాలలో చెప్పేటటువంటి వాళ్ళ చేత గణేశ ఉత్సవ సమితి ఏ విధంగానో వాళ్లకు సమాచారాన్ని అందిస్తుంది. ఇదిగో చూడండి, ఎవరైనా పిచ్చి పిచ్చి పాటలు వేసినట్టయితే వేయొద్దు, అన్ని భక్తి పాటలు వేయండి. ఆ తర్వాత ఈ సమయానికి హారతి ఇప్పించండి, భజనలు చేయించండి, గీతా పారాయణాలు చేయించండి, విష్ణు సహస్రనామ పారాయణాలు చేయించండి, హరికథలు, పురాణాలు, ప్రదర్శనలు, ఫోక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ పేరిట ఇవాళ అపూర్వమైనటువంటి జానపద ప్రదర్శన కళలు మనకు కనిపిస్తున్నాయండి. కాబట్టి అలాంటి ప్రదర్శన కళలు కూడా జనానికి అందేటటువంటి విధంగా చెప్పడం, చేయించడం మొదలైనటువంటివి చేయడం. కాబట్టి ఈ విధంగా ఇన్ని విధాలుగా చేసినటువంటి కారణంగా ఇదంతా మాది, పాల్గొన్నటువంటి వాళ్ళు, విన్నవాళ్ళు, ఆ తర్వాత అందులో వచ్చినటువంటి కథ ఇచ్చేటటువంటి సందేశం ఏదైతే ఉన్నదో ఆ సందేశంతో జ్ఞానాన్ని అందుకునేటటువంటి వాళ్ళు. అంతేకాదు బాలబాలికలకు అందరికి కూడా పోటీలు పెట్టడం. భగవద్గీతలో నువ్వు అధ్యాయం పోటీలు పెట్టేసి అంటే వాళ్ళు పోటీలలో పాల్గొంటారు కాదు. అంతేకాదు సుమతి శతకము, వేమన శతకము, కృష్ణ శతకము ఇలాంటివన్నీ పోటీలలో చిన్నపిల్లలకు పెట్టేశారనుకోండి, వాళ్ళలో వాక్శక్తి కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అంతేకాదు దాంట్లో ఉన్న కంటెంట్ అంటే ఏదైతే విషయం ఉందో ఆ విషయంతో జ్ఞానం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంటపాల ద్వారా కలిగేటటువంటి జ్ఞానము ఈ ప్రసారము జరిగేటటువంటి కారణంగా ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి పౌరాణికమైనటువంటి విషయాలు ఇందులో ఉంటాయి, చారిత్రకమైనటువంటి విషయాలు వస్తాయి. అంతేకాకుండా ఈ జాతీయోద్యమంలో వీటికి ఉన్నటువంటి ప్రాశస్త్యం ఎట్లాంటిది అని చెప్పేటప్పుడు ఒక వీర సావర్కర్ యొక్క జీవితము, నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క జీవితము, భగత్ సింగ్ చంగుర దూకెల కుపిత సింహ కిశోరము భంగిమా భగత్ సింగ్ బ్రిటిష్ మహాగజము శీర్షముపై నవభారతములు పొంగులు వారి విప్లవ సముద్రము కట్టలు దాటి ఎత్తెర మంగళ హారతులు భరతమాతకు నారణాంశులు అనేటటువంటి ఇది వినేవరకల్లా ఒక్క ఉత్సాహం కలుగుతుంది. కాబట్టి ఈ వేదిక, ఈ అనుభవం ఏదైతే ఉన్నదో ఈ మంటపాల ద్వారా ఈ జ్ఞానం అంతా కూడా జనజీవితంలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. అంటే ఒకటి రెండు ప్రయోజనాలు కావు, అపూర్వమైనటువంటి సామాజిక ప్రయోజనాలు దీని ద్వారా సాధించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తావించడానికి వీలుంటుంది. అంతేకాకుండా గణేశుని యొక్క రూపానికి ఉన్నటువంటి మహార్థాలను నిక్షిప్తం చేయడం. అంతేగాక ఎవరెవరైతే ఈ గణేష్ ఉత్సవాలలో ప్రచారం చేస్తూ ఉంటారు, ఈ వేసినటువంటి గరిక కానీ లేకుంటే పూలు కానీ పత్రి కానీ అది ఇది వేయడం వల్ల అక్కడ ఈ వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, పర్యావరణం చెడిపోతుంది అనేటటువంటి విధంగా ప్రచారం చేసేటటువంటి మనకు కనిపిస్తాయి. కానీ 21 రకాలైనటువంటి పత్రుల వెనుక ఉన్న పరమార్థం ఏమిటి అని అంటే అవన్నీ కూడా ఔషధీ పత్రాలండి. అంటే ఔషధీ పత్రాలు, ఇప్పుడు తులసి ఉందనుకోండి, దానిమ్మ ఉందనుకోండి, ఈ గరిక ఉందనుకోండి, వీటి వల్ల వీటి మీద నుంచి వచ్చేటటువంటి గాలి కానిగాక వీటన్నింటి కలయిక వల్ల ఏర్పడ్డటువంటి వాతావరణం నుంచి వచ్చినటువంటి సువాసన కానిగాక
ఇవి అప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు తీసేస్తారు. ఎందుకొరకు అని అంటే ఈ 4 రోజులు 5 రోజులు 10 రోజులు ఉంచడానికి వీలు లేదండి. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు అలంకరణ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గా ఉండేటటువంటి ఇవన్నీ వస్తాయి. గరిక కానీ, పూలు కానీ, పత్రి కానీ, ఈ 21 రకాలైనటువంటి ఈ పత్రులన్నీ కూడా వీటికి మనకు మాచిపత్రం, బృహదీపత్రం, బిల్వపత్రం, దూర్వా అంటే గరిక, ఉమ్మెత్త, రేగు, ఉత్తరేణి, తులసి, మామిడి, కరవీర అంటే గన్నేరు, విష్ణుకాంత, దానిమ్మ, దేవదారు, మరువక, బావిలి అంటే సింధువారపత్రం, గండకి, దేవకాంచనం, జమ్మి, అశ్వత్థ, ఈ మొదలైనటువంటి వీటి పేర్లు చూస్తేనే మనకు తెలుస్తుంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడే తీసేయడం అనేది జరుగుతుంది ఏ రోజుకు ఆ రోజు. అందుకే ఒక గొప్ప శ్లోకం దీనికి ఆధారంగా ఉంది. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ దేహమే ఒక దేవాలయం. ఈ దేవాలయములో ఉన్నటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో, ఎంత సనాతనుడైనటువంటి ఒక చైతన్యం ఉన్నదో ఆ సనాతనుడైనటువంటి ఆ చైతన్యమే దైవం. ఆ చైతన్యం, ఆ దైవమే ఈ జీవుడు. అంటే సత్య సనాతనం, నిత్య నూతనం. కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ చైతన్యం ఉన్నది. ఈ చైతన్యం మీద ఎప్పుడైతే మురికి కప్పుకుంటుందో, మాలిన్యం వస్తుందో, అంటే ఈ పువ్వులు అవి ఇవి అన్ని వేయడం వల్ల వాటిని తొలగించడమే అజ్ఞానాన్ని దూరం చేయడం, మళ్ళీ కొత్త వేయడం, జ్ఞానంతో వ్యాపింపజేయడం. ఇంత గొప్ప శ్లోకము మనకు ఆ అర్థాన్ని ఇస్తుంది. అందువల్ల ఇక్కడ చెప్పేటటువంటి అంశాలలో ఏ అంశాలు తీసుకోవడం అనేది ఉంటాయి. మన ఉత్సవాలు పరమార్థం ఏ విధంగా మనకు అందిస్తాయి, తర్వాత ఏ దేవాలయం మానవతా వికాస కేంద్రంగా ఎట్లాగా ఉంది, యుగ యుగాల్లో ఈ హిందూ ధర్మం ఏ విధంగా వస్తూ ఉన్నది, ఎట్లాగా 10 మందికి ఇది ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా కానీ ఇది మాకు ఈ దిక్కులేదని వచ్చినటువంటి వాళ్ళకందరికీ కూడా ఆశ్రయం ఇచ్చినటువంటి ఈ వసుధైక కుటుంబక భావన సామాజిక జీవితంలో నిర్మాణం చేసి ప్రపంచంలో వ్యాప్తం చేసింది హిందూ ధర్మం. అయం నిజ పరో వ్యక్తి గణనాలు అగుచేతసాం ఉదార చరితానంతు వసుధైవ కుటుంబకం అనేటటువంటి భావన ఉత్తమ చరిత్ర కలిగినటువంటి వారికి ప్రపంచమంతా ఒకే కుటుంబంగా కనిపిస్తుంది అని ఇంత ఉదాత్తమైనటువంటి ఉన్నతమైన భావజాలం అందిస్తూ వచ్చింది. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే మనకు ఈ ఉత్సవాల ప్రాధాన్యం ఏమిటిది, ఈ ఉత్సవాల ద్వారా మనం అందించేటటువంటి సందేశం ఏంటిది, ఎవరికి వాళ్ళే యమునా తీరేగా కాకుండా అందరూ ఒక్కటి అనేటటువంటి ఒకనొక భావనను మనం నిర్మాణం చేసేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులలో దేశం యొక్క అస్తిత్వం దృఢంగా నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనేటువంటి భావన వ్యాప్తం చేయవలసినటువంటి అవసరం కూడా ఉన్నది. హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి ఉన్న 29 ప్రాంతాలే అనండి, 29 రాష్ట్రాలే అనండి, అనేక భాషలతో ఉన్నటువంటి వాళ్ళమే అనుకోండి, అనేక భాషలు ఉన్నా కానీ భావం ఒక్కటే, మనమంతా ఒక్కటే అనేటటువంటి భావన నిర్మాణం అయితేనే కానీ దేశం యొక్క అస్తిత్వం నిలుస్తుంది, భారతీయుల యొక్క శక్తి నిర్మాణం ఉంటుంది, హిందుత్వం యొక్క రక్షణ జరుగుతుంది. దాని ద్వారా మేమంతా ఒక్కటి అనేటటువంటి భావన జనజీవితంలో నిర్మాణం అవుతుంది. అలా నిర్మాణం చేయడానికి ఈ గణేష ఉత్సవాలు తోడ్పడతాయి. అందుకొరకు భాగ్యనగర ఉత్సవ సమితి గత 48 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నంతో ఇది మొత్తం తెలంగాణ, ఆంధ్ర అనేటటువంటిదే కాకుండా, ఈ 2 రాష్ట్రాలే కాకుండా మనకు మొత్తం భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ ఈ ఉత్సవాల ద్వారా ఈ సందేశం అందించడం అనేటటువంటి జరుగుతున్నది. కాబట్టి హిమాలయాల నుంచి హిందూ మహాసముద్రం వరకు, అటక్ నుంచి కటక్ వరకు ఉన్నటువంటి ఈ భారత భూభాగాన్ని ఏకత్రితం చేయడానికి, ఒక శక్తి నిర్మాణం చేయడానికి, ఒక ఏకాత్మతా భావన నిర్మాణం చేయడానికి ఈ ఉత్సవాలు దోహదం చేస్తాయి. అలా దోహదం చేసేటటువంటి ఈ ఉత్సవాలను సరిగ్గా నిర్వహించుకోవడం కొరకని చెప్పేసి గణేష్ ఉత్సవ సమితి కేవలం కొన్ని సూచనలు చేస్తుంది. అందులో ఆ కార్యకర్తలు ఈ సూచనలు స్వీకరిస్తారు. అలా స్వీకరించి ఉత్సవ నిర్వాహకులుగా ఉన్నటువంటి ఆయా మంటపాల వారు దీనిని అనుసరించి పిల్లలకు పోటీలు పెట్టడం కావచ్చుగాక, మహిళలకు కూడా ఏమైనా పోటీలు నిర్మాణం పెట్టడం కావచ్చుగాక, ఏ పోటీ పెట్టినా కానీ దాని వెనుక ఉన్నటువంటి ఫిలాసఫీ ఏమిటి, ఆదర్శం, తత్వం ఏమిటి అని అంటే మనమంతా ఒక్కటి. కాబట్టి ఒక్కటై ఉండి ముందుకు నడిస్తేనే మనం నిలబడతాం అనేటటువంటిది. ఎందుకంటే ప్రపంచంలో ఇవాళ మత సామ్రాజ్యవాద దురహంకార శక్తులు, సోషల్ సామ్రాజ్యవాద దురహంకార శక్తులు బక్కచిక్కిన దేశాలను కబళించాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. అంతేకాకుండా తమ ఆయుధాలు అమ్ముకోవడం కొరకు
తమ పెట్టుబడిదారీ సామ్రాజ్య విస్తరణ వాదాన్ని కొనసాగించడం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవాళ బహుళంగా మనకు కనిపిస్తున్నాయి. వాటన్నింటిని తట్టుకొని ఒక అజేయమైనటువంటి శక్తిగా హైందవ ధార్మిక సంఘటన శక్తిగా నిర్మాణం కావడానికి ఈ ఉత్సవాలు దోహదం చేస్తాయి. తద్వారా భారతదేశం సుసంపన్నం కావడానికి, శక్తివంతం కావడానికి, సంఘటిత మహాశక్తితో నిలబడడానికి, తన అస్తిత్వాన్ని తాను నిలబెట్టుకోవడానికి ఆస్కారం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో భాగ్యనగర ఉత్సవ సమితి ఛత్రపతి శివాజీ దగ్గర నుంచి మొదలెట్టుకొని నేటి వరకు చరిత్రలో జరిగినటువంటి అనేక సంఘటనల్ని ఆయా సందర్భాలలో వివరించి చెబుతూ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విధంగా అధ్యయనం చేసిన వారు, అనుశీలన చేసినటువంటి వారు, వాళ్ళు ఆయా ప్రదర్శనల ద్వారా కానీ, పౌరాణిక సంబంధి పురాణాలు చెప్పేవాళ్ళు కానీ, నాటకాల ద్వారా నాటకాలు చెప్పేవాళ్ళు కానీ, లలిత కళల ద్వారా ఈ సందేశాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి వాళ్ళు కానీ, లేదు జానపద ప్రదర్శన కళలు, ఫోక్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్, జానపద ప్రదర్శన కళల ద్వారా, అది బుర్రకథ కానీ, యక్షగానం కానీ, ఇతర ప్రదర్శనలు కానీ, కోలాటం కానీ, భజన కానీ, చిత్రాల భజన కానీ, చిత్రాల రామాయణం కానీ, ఎన్ని రకాల ప్రదర్శనలు ఉంటే వాటన్నింటి ఏకతా సూత్రం ఏమిటి అని అంటే మనం అంతా ఒక్కటి. కాబట్టి అంతా ఒక్కటి అనేటటువంటి భావనను నిర్మాణం చేసేటటువంటి ఈ ఉత్సవాలను వికసింప చేయడంలో సామాజిక మాధ్యమాలు తమ వంతు బాధ్యత తప్పకుండా నిర్వర్తిస్తాయి అనే భావిస్తున్నాం. ఆ మాధ్యమాల వారు ఏ సందర్భంగా ఏ అంశాన్ని ఎట్లా తీసుకొని దాన్ని ఏ విధంగా మలిచి జనజీవితంలోకి తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయొచ్చు అనేటటువంటిది ఆలోచన చేస్తారు మేధావులందరూ అని భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి బంధువులకు ధన్యవాదాలు చెప్తూ సెలవు. నమస్కారం. జై బలో శ్రీ గణేష్ మహారాజ్ కి. కార్యక్రమంలో ఉన్నారు మహిపాల్ గారు, మీరు ఉత్సవ సమితి సెక్రటరీ. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించాల్సిందిగా సాయి ప్రసాద్ గారు కోరుతున్నారు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు బాలగంగా, ఇందాక మన కసిరెడ్డి గారు చెప్పారు, మేమందరికి కూడా తెలిసినటువంటి అంశమే. బాలగంగాధర్ తిలక్ గారు గణేష్ ఉత్సవాల్ని ఇట్లా సామూహికంగా చేసుకునేటువంటి ప్రయత్నం ఎందుకు చేశారు, దానికి కారణం ఏంటి అన్నది ఇప్పటి వరకు మనం విన్నాము. అదే బాలగంగాధర్ తిలక్ గారు మొట్టమొదటి భారత రాజ్యాంగాన్ని కూడా రాశారు. అలాగే ఆయనే బాలగంగాధర్ తిలక్ గారు స్వదేశీ కాన్సెప్ట్ని కూడా ప్రమోట్ చేయాలని ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కాన్స్టిట్యూషన్ పెద్ద ఇంపార్టెంట్ ఇష్యూ కాదు ఇవాళ సందర్భంలో, బట్ స్వదేశీ అన్నది బాలగంగాధర్ తిలక్ గారు ఆయన ఆ రోజునటువంటి స్టార్ట్ చేసినటువంటి స్వదేశీ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని రీవిజిట్ చేసి, తర్వాత చాలామంది రీవిజిట్ చేసి దాన్ని ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్నటువంటి కాంటెంపరీ ఎకానమీలో ఈ స్వదేశీ అన్నదాని ఇంపార్టెన్స్ చాలా అన్న విషయం ముందు మనకందరికీ తెలుసుకోవాలి. మన ఎకానమీ, మన కంట్రీ గురించి మీ అందరికీ తెలుసు. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ది ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇది ఒక పాజిటివ్. బట్ వీఆర్ అమంగ్ 50th కంట్రీస్ ఇన్ ద వరల్డ్, 50th పూరెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇది కూడా వాస్తవం. మనం ప్రపంచంలో పేద దేశాల లిస్టు తీసుకుంటే వాటిల్లో 50వ స్థానంలో మనం ఉంటాం. So on one side we are happy that we are becoming the 4th largest economy, and on the other side we should be unhappy because we are still the 5th poorest economies in the world. అందుకని ఈ భారతదేశం ఎప్పుడైతే ఆర్థికంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పరిపుష్టంగా ఉండగలుగుతారో అప్పుడే భారతదేశం విశ్వగురు అవ్వగలుగుతుంది. భారతదేశం విశ్వగురు అవ్వాలి అని అంటే మిగిలిన అంశాలన్నిటితో పాటు ఆర్థికంగా కూడా చాలా బలిష్టంగా ఉండాలి. ఆర్థికంగా బలిష్టంగా ఉండాలి అని అంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులని, ఇక్కడ ఉన్నటువంటి ఎకానమీని మనం డెవలప్ చేసుకోగలగాలి. 600 crores worth of temple economy in the country, and only గణేష్ ఉత్సవ సమితి, గణేష్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో గణేష్ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున జరగవండి. కేవలం కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే గణేష్ ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇలా కొన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున జరిగేటువంటి గణేష్ ఉత్సవం ఎకానమీ ఎంత ఉంటుందని అనుకుంటున్నారు? ఎనీ ఐడియా మీలో ఎవరైనా సరే? మీరంతా కంటెంట్
See, there are estimates. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడితే ChatGPT or AI, any AI, that will tell you that initial estimate was 25,000 crores of rupees, but that was again revisited. Revisit చేసిన తర్వాత ఈ గణేష్ ఉత్సవాల ద్వారా ఓన్లీ కేవలం ఉత్సవాల ఎకానమీ ఈజ్ మోర్ దాన్ 1 lakh crores of rupees. సో ఇంత పెద్ద ఎకానమీ దీన్ని ట్రివియలైజ్ చేసి ఇదేదో ఇది ట్రివియలైజ్ చేయటం కానీ దీని నుంచి ఇంకోటి ఏదో చెప్పటం కానీ దీంట్లో వేస్టేజెస్ ఉంటాయని కానీ న్యాచురల్గా ఇంత 1 lakh crores స్పెండ్ చేస్తున్నటువంటి ఎకానమీలో ఇండియన్నెస్ అన్నది తీసుకురావాలి. స్వదేశీ అన్నది ఈ సందర్భంగా ఉత్సవ సందర్భంగా చాలామంది ఒకసారి వస్తారు, చాలామంది ఒక చోట చేరుతారు. కాబట్టి చాలామంది చేరినప్పుడు స్వదేశీ ఇవాళ ఎందుకు రెలవెంట్ అయింది? స్వదేశీ ఎందుకు రెలవెంట్ అయింది? ఫస్ట్, ఇండియా ఈజ్ స్టిల్ ఏ 50th పూరెస్ట్ కంట్రీస్ ఇన్ వరల్డ్. సెకండ్, మనము ఆర్థికంగా మనము ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినా సరే ఈ రోజుకి కూడా మన ట్రేడ్ డెఫిసిట్ ఈస్ బియాండ్ $900 billion. $900 billion మించి మన ట్రేడ్ డెఫిసిట్ ఉన్నది. 4,000 కోట్ల రూపాయలు పైగా 4,100 billion కి మనం ఇంపోర్ట్ చేసుకుంటే మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వస్తువుల యొక్క విలువ $3,111 billion. సో దీస్ ఆర్ ద ట్రేడ్ స్టాటిస్టిక్స్. ఇట్లాంటి ట్రేడ్ స్టాటిస్టిక్స్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇండియా ఆల్రెడీ ట్రేడ్ డెఫిసిట్లో ఉన్నది అంటే వాణిజ్య లోటును ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో విదేశీ సంస్థలు, విదేశీ వస్తువులు మనకి హయ్యెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ వరకు భారతదేశానికి హయ్యెస్ట్ ట్రేడ్ పార్ట్నర్ యుఎస్ ఉండేవాళ్ళు. యుఎస్ఏ తోటి ట్రేడ్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు మనకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? యుఎస్ఏ తోటి ట్రేడ్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు యుఎస్ఏ మనకి $200 billion యుఎస్ఏ తోటి ట్రేడ్ జరుగుతుందండి. ఈ $200 billion ట్రేడ్లో మనం ఎక్స్పోర్ట్ చేసేటువంటి వస్తువులు కేవలం $85 to $90 billion. అండ్ యుఎస్ఏ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేటువంటి వస్తువుల విలువ ఓన్లీ $40 billion. There will be a surplus of more than $40 to $45 billion in the USA as far as trade is concerned. అండ్ మిగిలిన విషయాలన్నీ చూస్తే అంటే ట్రేడ్ సర్ప్లస్ వరకు చూసినట్టయితే మనం ఇండియా అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉంటుంది యాజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రేడ్ పార్ట్నర్స్ విత్ ఇండియా, యుఎస్ఏ. బట్ ఓవరాల్గా మీరు మిగిలిన పేమెంట్స్ కనుక చూసినట్టయితే యుఎస్ఏ విల్ బీ ఇన్ అడ్వాంటేజ్ బికాస్ ఇండియా విల్ బీ ఇన్ ఎ ట్రేడ్ డెఫిసిట్ విత్ $3 billion. ఎట్లా అనంటే మనకు వచ్చేటువంటి రెవెన్యూస్లో మనకు ఎర్న్ చేసినటువంటి ఎక్స్ట్రా సర్ప్లస్ ఏదైతే ఉంటుందో ఆ సర్ప్లస్లో $40 to $80 billion that is being taken away by the American companies which are operating in our country. ఒక్క అమెరికన్ కంపెనీస్ భారతదేశంలో ఆపరేషన్స్ చాలా తక్కువ. ఈ తక్కువ ఆపరేషన్స్ ఉన్నటువంటి కంపెనీలు భారతదేశం నుంచి తీసుకెళ్లేటువంటి యాన్యువల్ రెవెన్యూస్ $80 billion. ఇంత హ్యూజ్ మనీ అన్నది ఓన్లీ వన్ ట్రేడ్ పార్ట్నర్ హూస్ షేర్ ఈజ్ ఓన్లీ $200 billion. నౌ ఇమాజిన్ $4,000 billion ట్రేడ్ పార్ట్నర్షిప్లో మిగిలిన కంట్రీస్ పరిస్థితి చూస్తే. సో ఇవాళ యుఎస్ఏ భారతదేశం మీద బాధపడటానికి, మీరు భారతదేశం మీద విరుచుకుపడటానికి కారణం లేకపోలేదు. కారణం ఏంటనంటే ఇండియా తోటి ట్రేడ్ పార్ట్నర్షిప్ మొన్నటి వరకు యుఎస్ఏ నెంబర్ 1లో ఉంటే ఇప్పుడు నెంబర్ 2కి దిగజారిపోయింది. చైనా హ్యాస్ బికమ్ ది ఫస్ట్ ట్రేడ్ పార్ట్నర్ ఇన్ ఆ కంట్రీ. సో చైనా ఫస్ట్ ట్రేడ్ పార్ట్నర్ అవ్వడం వల్ల మనకి అరౌండ్ $220 billion వర్త్ ఆఫ్ చైనీస్ ట్రేడ్ జరుగుతుంది. దాంట్లో మనకి హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ ఉంది. సో అమెరికాతో ట్రేడ్ చేస్తే గూడ్స్ అండ్ సర్వీసెస్లో మనకి హ్యూజ్ ట్రేడ్ సర్ప్లస్. బట్ చైనాతో ట్రేడ్ చేసినప్పుడు మనకి హ్యూజ్ ట్రేడ్ డెఫిసిట్ అని అంటే మన ఇంపోర్ట్స్ ఎక్కువ, మన ఎక్స్పోర్ట్స్ తక్కువ. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు భారతదేశంలో స్వదేశీ కాన్సెప్ట్ని ఇప్పుడు కనుక మనం ప్రమోట్ చేయకపోతే
భారతదేశం మీద ఇప్పుడు ఉన్నటువంటి ఎకనామిక్ థ్రెట్స్ ఏవైతే ఉంటాయో ఆ థ్రెట్స్ ఇంకా రాబోయే రోజుల్లో బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మిలిటరీ పవర్ ఒక్కటే సరిపోదండి నేషన్కి. మిలిటరీ పవర్తో పాటు ఎకనామిక్ స్ట్రెంగ్త్ అండ్ ఫారెన్ ట్రేడ్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని మనము చాలా జాగ్రత్తగా ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఎట్లా ప్రమోట్ అవుతుంది? భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా స్వదేశీ భావనతోటి స్వదేశీ వస్తువుల్ని వాడటం అనేటువంటి దాన్ని మొదలు పెట్టాలి. స్వదేశీ వస్తువులు అని అంటే కేవలం ప్రతి వస్తువుకి నేను స్వదేశీ ఆల్టర్నేటివ్ వెతుక్కోవటం కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్వదేశీ కల్చర్ తోటి నివసించేటువంటి భావన. ఈ గణేష్ ఉత్సవాలను ఎందుకు గణేష్ ఉత్సవ సందర్భంగా స్వదేశీ కాన్సెప్ట్ను ఎందుకు మనం ప్రమోట్ చేయాలనుకుంటున్నాం? ఇవాళ ఉన్నటువంటి చాలామంది చెప్పేటువంటి ఈ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఇది స్వదేశీనే. బట్ మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మనం ఏం చేస్తున్నాము? మనం వెస్టర్న్ వరల్డ్ వ్యూలో ఏదైతే ఉన్నామో అంటే వెస్టర్న్ కాన్సెప్ట్లో వాడేటువంటి జీవన శైలిలో వాళ్ళు వాడేటువంటి వస్తువులకి ఇండియన్ ఆల్టర్నేటివ్ వెతికేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అది స్వదేశీ విధానం కాదు. స్వదేశీ విధానం అంటే ఒక ఉదాహరణ చెప్తా. స్వదేశీ ఇప్పుడు మీకు ఒక శీతల పానీయం ఉందనుకోండి. శీతల పానీయం తాగాలి అన్నదానికి మీరు ఇండియన్ ఆల్టర్నేటివ్ ఏంటి అన్నది వెతుక్కుంటే మీకు పెప్సీ కానీ కోక్ కానీ మిగిలిన బికాజ్ కూల్ డ్రింక్ మార్కెట్ అంతా కూడా డామినేటెడ్ బై ది మల్టీనేషనల్స్ ఇన్ ది కంట్రీ. బట్ వాట్ ఈస్ ది ఇండియన్ ఆల్టర్నేటివ్? ఇండియన్ ఆల్టర్నేటివ్ ఈజ్ ఇండిజీనియస్ ప్రోడక్ట్స్. ఇండిజీనియస్ ప్రోడక్ట్స్లో అసలు ఇండియన్ ఆల్టర్నేటివ్లో మనకంత శీతల పానీయాలు అవసరం లేదు. ఇండియా ఈజ్ ఏ హాట్ కంట్రీ. ఇండియా ఈజ్ ఏ హాట్ కంట్రీ కాబట్టి ఉష్ణైన శీతలం. అందుకని మీకు దీనికి సంబంధించినటువంటి చాలా మీమ్స్, మీరు చాలా వీడియోస్, మీరు అందరు కంటెంట్ డెవలపర్స్ కాబట్టి మీకే తెలుసు. కాబట్టి ఇండియన్ కాంటినెంట్లో మనకు కావాల్సినటువంటివి ఇండియన్ సబ్స్టిట్యూట్స్, నాట్ ఇండియన్ ఆల్టర్నేటివ్. అట్లాగే సబ్బులు, అట్లాగే మిగిలినటువంటి అంశాలు. నేను రోజు పర్ఫ్యూమ్ కొట్టుకుంటా. వాట్ ఈస్ అన్ ఇండియన్ ఆల్టర్నేటివ్ ఫర్ ది ఫారెన్ పర్ఫ్యూమ్? నో, ఇండియన్ ఆల్టర్నేటివ్ ఫర్ ఫారెన్ పర్ఫ్యూమ్ అవసరం లేదు. భారతదేశంలో రోజు స్నానం చేస్తే చాలు. మీకు అక్కడ ఫారెన్లో ఉన్నటువంటి అక్కడ కోల్డ్ కంట్రీస్ కాబట్టి దే నీడ్ పర్ఫ్యూమ్స్. మనది ఈ కంట్రీస్లో పర్ఫ్యూమ్ అవసరం లేదు, మీరు రోజు స్నానం చేస్తే చాలు. సో ఇది స్వదేశీ పద్ధతి, ఇది స్వదేశీ ఆల్టర్నేటివ్. సో ఈ కల్చర్ని అంటే భారతదేశంలో ఉన్నటువంటి కల్చర్ తోటి ముడిపడి ఉన్నటువంటి స్వదేశీ కాన్సెప్ట్ని గణేష్ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా మనం ప్రమోట్ చేయడానికి కంటెంట్ని డెవలప్ చేయగలగాలి. ఈ కంటెంట్ని డెవలప్ చేసేటప్పుడు మీరు ఫారెన్ ట్రేడ్ని ఒక మ్యాట్రిక్స్గా తీసుకోవచ్చు. ఫారెన్ ట్రేడ్ మ్యాట్రిక్స్గా తీసుకొని కొంత కంటెంట్ డెవలప్ చేయొచ్చు. అట్లాగే యుఎస్ అండ్ ఇండియా అండ్ రిలేషన్షిప్స్ మీద కొన్ని పాయింట్స్ తీసుకొని మీరు ఆపరేషన్ సింధూర్ నుంచి ఇప్పటిదాకా డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నటువంటి భారతదేశం మీద అతను చేస్తున్నటువంటి ప్రచారం కానివ్వండి, భారతదేశం మీద అతను చూపిస్తున్నటువంటి సవితి తల్లి ప్రేమ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ఒక కంటెంట్ కింద డెవలప్ చేయొచ్చు. అండ్ చాలామందికి పాకిస్తాన్ అన్నదాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపించేటువంటి ఒక నెరేటివ్ భారతదేశంలో బిల్డ్ అవుతుందండి. దట్ ఈస్ అసలు మనం అందరం అర్థం చేసుకోవాల్సినట్టు గణేష్ ఉత్సవం సందర్భంగా మనం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే పాకిస్తాన్ ఈజ్ ఎ వెరీ స్మాల్ కంట్రీ. మన యూపీ పాపులేషన్ కంటే మోర్ ఆర్ లెస్ యూపీ పాపులేషన్ అంత ఉంటుంది. ఒక భారతదేశంలో ఒక రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అండ్ ఎకానమీ కూడా ఉత్తరప్రదేశ్ ఎకానమీ కంటే పాకిస్తాన్ ఎకానమీ చాలా చిన్న ఎకానమీ. అంత చిన్న రాష్ట్రం కోసం, అంత చిన్న దేశంతో అంటే ఒక రాష్ట్రంతో పోల్చాల్సినటువంటి దేశాన్ని మనం దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూపించి ఆ పెద్ద భూతంలాగా ఇక్కడ దాన్ని ఏదో ఎదుర్కోవడానికి మనకు యుఎస్ఏ సపోర్ట్ కావాలి, ఇంకోటి సపోర్ట్ కావాలి, ఎవరి సపోర్ట్ అవసరం లేదు. ఇండియా ఈజ్ సచ్ ఎ బిగ్ కంట్రీ దట్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు భారతదేశంలో చాలా ఉంటాయి. ఇన్ని రాష్ట్రాలు ఉన్నటువంటి దేశం ఒక్క రాష్ట్రంతో సమానమైనటువంటి దేశాన్ని మనం చూసుకొని ఇది కూడా సో దాన్ని మనం ఎట్లా స్వదేశీ, అది కూడా స్వదేశీ రక్షణకి సంబంధించినటువంటి అదొక అంశం. దాన్ని కూడా మనం ఈ గణేష్ ఉత్సవ సందర్భంగా మనం దాన్ని కూడా ప్రమోట్ చేయొచ్చు. అట్లాగే మన కల్చర్కి సంబంధించినటువంటి అంశాలు
స్వదేశీలో మన కల్చర్, మన వాట్ ఈజ్ అవర్ స్వదేశీ కల్చర్ విత్ రిగార్డ్ టు ది ఫుడ్, విత్ రిగార్డ్ టు అవర్ యాక్టివిటీస్, మనం చేసేటువంటి ప్రతి పనిలో కూడా అండ్ మనకి మనం వాడేటువంటి వస్తువుల్లో స్వదేశీ భావనతోటి స్వదేశీ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ వాడండి. బట్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కంటే ఎక్కువగా ఇండియన్ కల్చర్తో రిలేట్ అయినటువంటి ప్రోడక్ట్స్ని వాడటం ఎట్లా, ఇది మనం గణేష్ ఉత్సవ్ సందర్భంగా అది కూడా ఒక మ్యాట్రిక్స్ కింద తీసుకొని కొంత కంటెంట్ డెవలప్ చేసి ఏమేమిటి, ఇప్పుడు ఉదాహరణకి మీరు సబ్బుల గురించి తీసుకోవచ్చు. సబ్బులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువులు, రోజు మనం వాడేటువంటి సమాజంలో ప్రజలు వాడేటువంటి వస్తువులన్నింటినీ కూడా ఈ కంటెంట్ సోషల్ మీడియా కంటెంట్ ఒక డెవలప్ చేసి దానివల్ల విదేశీ వస్తువుల్ని వాడటం వల్ల వాటి వల్ల వచ్చేటువంటి ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ కావచ్చు, ఎకానమీ మీద పడేటువంటి ఇంపాక్ట్ కావచ్చు, తర్వాత వాటి ప్రొడక్షన్ మెథడ్స్లో వాడేటువంటి ఇంపాక్ట్ కావచ్చు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది మల్టీనేషనల్స్ దే అడాప్ట్ ది క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నాలజీస్. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ టెక్నాలజీస్ తోటి వాడటం వల్ల భారతదేశంలో ఉపాధి అవకాశాలు పోతాయి. సో ఉపాధి అవకాశాలు పోతే భారతదేశం ఎప్పటికీ పేద దేశంగానే మిగిలిపోతుంది, ఎప్పటికీ కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ మన జీడిపిలో అగ్రికల్చర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ బాగా తగ్గిపోయింది. అగ్రికల్చరల్ కాంట్రిబ్యూషన్ ఇన్ our GDP has come down to 16 to 18%. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ దాని కాంట్రిబ్యూషన్ ఓన్లీ 20%, 21%లోకి వచ్చేసింది. సో ఎప్పుడు మనమంతా కూడా ఈ సేవలు మాయల్లో పడిపోతున్నాం. ఈ సేవలు మాయలు అన్నది వెస్టర్న్ కాన్సెప్ట్, దాన్ని ఇండియనైజ్ చేయాలి అని అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్. సో థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్, ఇదొక థీమ్ కింద పెట్టుకోవాలి. సో స్వదేశీ భావన, స్వదేశీ గణేష్ ఉత్సవ్ సందర్భంగా మీరు నిర్వహించేటువంటి పోటీల్లో, ఎవరైనా పోటీలు నిర్వహించేటప్పుడు మీరు కంటెంట్ డెవలప్ చేయాలి అని అంటే థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్ అన్నటువంటిది ఒక స్లోగన్ లాగా తీసుకొని దాని మీద కొంత కంటెంట్ డెవలప్ చేస్తే ఆ కంటెంట్ చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరూ కూడా ఆ కంటెంట్ మీద మిగిలిన వాళ్ళు కూడా వర్క్ చేయగలుగుతారు. సో ఇట్లా మీరు ఏ మెట్రిక్స్ని తీసుకోగలుగుతారో, స్వదేశీ కాన్సెప్ట్ తోటి లింక్ అయినటువంటి మ్యాట్రిక్స్ అన్నీ కూడా మనం తీసుకొని కంటెంట్ డెవలప్ చేయగలగాలి. దానికి ఇవాళ హ్యూజ్ కంటెంట్ మన దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి, అండ్ దానికి కావాల్సినటువంటి మిగిలిన డీటెయిల్స్ అన్నీ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయి. అన్నిటికంటే మించి ఇవాళ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. బట్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPT అండ్ మిగిలిన వాడతారో వాళ్ళు కొన్ని అంశాలను చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అవేంటనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నుంచి ఆల్ అన్రిలేటెడ్ అండ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. సో ప్లీజ్ చెక్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ విచ్ యూ ఆర్ టేకింగ్ ఫ్రమ్ ది ChatGPT అండ్ మెనీ అదర్ AI టూల్స్. మీరు AI టూల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవద్దని నేను అన్నట్లే. మీరు AI టూల్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేటప్పుడు మీ కంటెంట్ డెవలప్మెంట్ కోసము క్రెడిబుల్ సైట్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోండి. వాట్ ఆర్ క్రెడిబుల్ సైట్స్, మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. మీరు డెవలప్ చేసేటువంటి కంటెంట్లో ఒక్క అబద్ధం ఉన్నా కానీ మొత్తం మీ కంటెంట్ క్రెడిబిలిటీ పాడైపోతుందండి. అందుకని కంటెంట్ డెవలప్ చేసేటప్పుడు టేక్ యాజ్ మచ్ కేర్ యాజ్ పాసిబుల్ అండ్ ఎన్ష్యూర్ దట్ every information that is being taken for the development of the content is authentic and correct. వాళ్ళు 100% వెరిఫై చేసుకున్నా కానీ మీరు ఆ కంటెంట్ అంతా కరెక్ట్ అయి ఉండాలి. అందుకని వీలైనంత వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్స్లో నుంచి data.gov అన్న దాంట్లో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. india.data.gov ఒకటి ఉన్నది కదా, ఇట్లాంటివి మీకు చాలా CMI సైట్స్ ఉన్నాయి. CMI సైట్లో నుంచి కూడా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. RBI సైట్స్ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సైట్స్ ఉంటాయి. అట్లా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైట్స్ ఉంటాయో లేకపోతే మిగిలిన స్టేట్ గవర్నమెంట్ సైట్స్ ఉన్నాయో అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ని తీసుకొని కంటెంట్ డెవలప్ చేయండి. అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్స్ తోటి AI మీద వచ్చినటువంటి వాటితోటి కంటెంట్ డెవలప్ చేస్తే క్రెడిబిలిటీ పోయిందనంటే మీరు చేసినటువంటి ప్రయత్నం అంతా కూడా నిష్ఫలమైపోతుంది. అయితే కంటెంట్ డెవలప్ చేసేటప్పుడు కంటెంట్ని ఎట్లా డెవలప్ చేయాలి అని అంటే ఈ ఫెస్టివల్లో ఉన్నటువంటి ఒక అంశం తీసుకోవాలి. ఆ ఫెస్టివల్లో ఉన్నటువంటి అంశంని దాన్ని మనం స్వదేశీతోటి లింక్ చేయగలగాలి.
ఉదాహరణకి ఇక్కడ తీసుకొచ్చేటువంటి ఒక ప్లాస్టిక్ పూలదండ పెట్టారంట. సో ప్లాస్టిక్ పూలదండ ఇది మన కల్చర్ కాదు. ఇక్కడ వచ్చేటువంటి లోకల్గా ఉన్నటువంటి పూలతోటి డెవలప్ చేసేటువంటిది పూజ చేయటం అన్నది ఇది స్వదేశీ ఆచారం, ఇది కల్చరు. దీని మీద ఆధారపడి మనం ఇది ఉండాలి. అట్లా మనము ఈ కంటెంట్ డెవలప్ చేసేటప్పుడు పూజలో మనం వాడేటువంటి వస్తువులని, లేకపోతే అక్కడ అలంకరించేటువంటి వస్తువులని, అక్కడ డెకరేట్ చేసేటువంటి వస్తువుల్ని, పండాలను ఎట్లా డెవలప్ చేస్తున్నారు, పండాల డిజైన్ ఎట్లా చేశారు, వీటిని తీసుకొని వాటిలో నుంచి స్వదేశీ కాన్సెప్ట్, మీరంతా క్రియేటర్స్, మీ క్రియేటివిటీ చాలా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని స్వదేశీతోటి లింక్ చేయగలరు. సో స్వదేశీతోటి లింక్ చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి పండాలు ఉందనుకోండి, పండాలు వేయటానికి గణేష్ ఉత్సవ సమితికి మీరు 1,00,000 కోట్ల రూపాయల వ్యాపారం అవుతుంది. దాని నుంచి మొదలు పెట్టచ్చు. మీరు దాని నుంచి మొదలుపెట్టి 1,00,000 కోట్లలో ఎంతమందికి ఉపాధి వస్తుంది అన్ని ఇందాక మనం చెప్పారు కదా కసిరెడ్డి గారు, అన్ని వర్ణాల వాళ్ళకి ఇంక్లూడింగ్ ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్, రిలీజియస్ భేదాలు కూడా లేకుండా అన్ని వర్ణాల వాళ్ళకి, అన్ని జాతుల వాళ్ళకి కూడా ఉపాధి కల్పించగలుగుతోంది ఈ పండగ అన్నటువంటి కంటెంట్. ఇది సామాజిక సమరసత. దిస్ ఈస్ వాట్ ఈజ్ మనము వసుదైక కుటుంబకం అని చెప్పుకునేటువంటి ఇండియన్ కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో అది స్వదేశీ. ఆ ఇండియన్ వసుదైక కుటుంబకం అనేటువంటి స్వదేశీ కాన్సెప్ట్ని ఇట్లా మనం ఈ వీటిల్లో నుంచి జోడించగలగాలి. ఇట్లా మనం తీసుకోగలిగితే ప్రతి అంశంలో కూడా స్వదేశీని జోడించడానికి, ఎకానమీ అండ్ స్వదేశీ ఈ రెండింటిని రిలేట్ చేయడానికి, అండ్ వాటితో పాటు ఈ పండగని, కల్చర్ని, దేవుణ్ణి ముడిపెట్టడానికి, వీటిని అన్నింటినీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఎట్లా మీరు డెవలప్ చేస్తారు, దానికి మీరంతా మీరే ఆలోచించుకోవచ్చు. మేక్ ఇట్ మోర్ షార్టర్ అండ్ మేక్ ఇట్ మోర్ అపీల్. సో అపీల్ చేసేటప్పుడు ఇట్లాంటి అంశాలని, అండ్ భారతదేశం నుంచి విదేశాలకు యుఎస్కి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ తీసుకెళ్లేటువంటి ఇండియన్ రెవెన్యూస్ $18 బిలియన్. $18 బిలియన్ భారతదేశం నుంచి ఇక్కడ ఓన్లీ యుఎస్ యూనివర్సిటీస్కి వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ తీసుకెళ్తున్నటువంటి మనీ. సో మీరు గణేశోత్సవం సందర్భంగా అక్కడ ఏదైనా సరే ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్ పెడితే ఫారెన్ యూనివర్సిటీస్ వర్సెస్ ఇండియన్ యూనివర్సిటీస్, అట్లా మీరు ఫారెన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ వర్సెస్ ఇండియన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, ఇట్లా మీరు అన్ని అంశాల్లో సాంకేతిక పరంగా భారతదేశం సాధించినటువంటి విజయాలు, భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు భారతదేశానికి ఉన్నటువంటి బడ్జెట్, ఫస్ట్ బడ్జెట్ షణ్ముగం శెట్టి గారు ఫస్ట్ బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు భారతదేశం యొక్క టోటల్ రెవెన్యూస్ నాట్ మోర్ దాన్ 300 crores of rupees. 300 కోట్ల రూపాయలతోటి మన జర్నీ స్టార్ట్ చేశాం. మొన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు ది బడ్జెట్ వాజ్ బియాండ్ 45,000 crores of rupees. సో 300 కోట్ల నుంచి మొదలుపెట్టి మనం ఈ స్థాయికి ఎదిగాము. ఇదంతా ఎదగలిగాము అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కాంట్రిబ్యూషన్, సామూహిక శక్తితోటి మనం ఈ విధంగా ఎదగలిగాం. అట్లాగే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు 33 crores పాపులేషన్కి బువ్వ లేదు, భోజనం లేదు, ఆకలి. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు, ఇక్కడ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాజ్ ఓన్లీ 33. భారతదేశం ఆ రోజున ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకునేది. తల్లులు బిడ్డలకు పాలు పట్టలేని పరిస్థితి, పాలు లేవు. 1970లో ఆపరేషన్ ఫ్లడ్ వచ్చిన తర్వాతనే భారతదేశం ఇవాళ ప్రపంచంలో అత్యధిక మిల్క్ ప్రొడ్యూసర్ అవ్వగలిగింది. అలాగే ఆ రోజున ఎగ్ ప్రొడక్షన్ చాలా తక్కువ. ఇవాళ మనం ఎగ్ ప్రొడక్షన్లో వరల్డ్లో నెంబర్ 2, నెంబర్ 3కి ఎదిగాం. సో ఇట్లాంటి అంశాలను కూడా మనం ఈ గణేష్ ఉత్సవ సమితి సందర్భంగా, అంటే ఇప్పుడేమో ఫెర్వర్ ఉంటుంది, ఫెస్టివ్ ఫెర్వర్ ఉంటుంది కాబట్టి మనం కంటెంట్ ఏదైతే ఇస్తూ ఉంటామో ఆ కంటెంట్ని కంపారిటివ్గా మనం ఇవ్వగలిగితే దాన్ని రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫెస్టివ్ మూడ్లో ఉన్నప్పుడు మీరు చెప్పేటువంటి దాన్ని అపీలింగ్గా ఉంటే దాన్ని రిజిస్టర్ చేసుకుంటారు, ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది.
కాబట్టి దయచేసి మీరంతా కూడా మంచి కంటెంట్ డెవలప్ చేసి స్వదేశీని ప్రమోట్ చేయాలని మీ అందరినీ అపీల్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. కార్యక్రమంలో ఉన్న ఇంకో పెద్దవాడిని పరిచయం చేస్తాను. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెక్రటరీ శ్రీ కౌడి మహేంద్రజీ మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ డాక్టర్ రవీంద్ర సిస్టర్ గారిని మాట్లాడుతున్నారు. ఈనాటి ఉద్దేశంలో భాగమైనటువంటి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీ అందరికీ కూడా స్వాగతం పలకడానికి, ఈ యొక్క మహాయజ్ఞంలో మిమ్మల్ని భాగస్వామ్యం చేయడానికి ఆలోచనలో పుట్టిందే ఈనాటి కార్యక్రమం. మీరందరూ ఆల్రెడీ ఈ యొక్క మహాయజ్ఞంలో ఉన్నారు, కానీ ఒక ఆర్గనైజ్డ్ వే లోపట సమాజం అంతా సంఘటితంగా ఉన్నటువంటి సమయం లోపట ఇంకా 10 రెట్లు మనం ఒక ఆర్గనైజ్డ్ వేలో పనిని తీసుకెళ్లేటువంటి అవకాశము ప్రస్తుత సమయం కాబట్టి మీ అందరినీ ఆహ్వానించడానికి ఈనాటి కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. స్వ అనేటువంటి భావన నుంచి పుట్టిన ఈ దేశంలో ఇవాళ ప్రజలు జరుపుకుంటున్నటువంటి సామూహికమైనటువంటి ఉత్సవాలు, అడుగడుగున్నటువంటి దేవాలయాలు ఉన్నటువంటి ఈ దేశం లోపట ఎందుకు ఈ సామూహికమైనటువంటి ఉత్సవాల పరంపర ప్రారంభమైందో పెద్దలు మనకు వివరించారు. అది సామూహికమైనటువంటి గణేష్ ఉత్సవాలు అయితేనేమి, సామూహికంగా చేసుకునేటువంటి పండుగలు అయితేనేమి, సామూహికంగా జరుపుకునేటువంటి దుర్గా ఉత్సవాలు అయితేనేమి, ఇంటికే పరిమితమైనటువంటి హిందువును, స్వాభిమానం లోపించినటువంటి హిందువును, శక్తి విహీనంగా తనకు తాను తలదించుకుంటున్నటువంటి హిందువును సశక్తంగా నిలబెట్టడానికి, స్వాభిమానపూరితమైనటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని సమాజంలో నింపడానికి, ఒక సంఘటితమైనటువంటి హిందూ సమాజం మాత్రమే ఈ దేశము, ధర్మము, సంస్కృతి ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొంటుంది అనేటువంటి ఆలోచనలోనే ఛత్రపతి శివాజీ మహారాజు 1630లో చేసినటువంటి సామూహికమైనటువంటి ఉత్సవాల అంకురార్పణ. ఒకవైపు సామూహిక గణేష్ ఉత్సవాలు, అదే రకంగా భక్తి ఉద్యమాలు. ఈ దేశంలో అనేక భక్తి ఉద్యమాలు మన కళ్ళ ముందర ఉన్నాయి. సంత్ తులసీదాస్ అయితేనేమి, రవిదాస్ నడిపినటువంటి భక్తి ఉద్యమం అయితేనేమి, సమర్థ రామదాసు ఊరి చివర లోపట, ప్రతి ఊరి చివరి లోపట హనుమాన్ విగ్రహాన్ని ప్రతిష్టాపన చేసి శక్తిని ఉపాసించండి అని యువతకు ప్రబోధన చేస్తూ పోతుంటే, హనుమాన్ వ్యాయామశాలల ద్వారా తయారైనటువంటి ఆ సైన్యం ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క హైందవీయ సామ్రాజ్య నిర్మాణానికి వెన్నుముకగా నిలిచినాయి. ఇది చరిత్ర ఈ దేశం లోపల. మళ్ళీ అదే స్ఫూర్తిని స్వాతంత్ర సమర పోరాటం లోపల అనేక మంది, వేలాది మంది, ఈరోజు బ్రిటిష్ లైబ్రరీలో ఉంది. మన చరిత్రలో మనకు ఈనాటి తరానికి అందుబాటులో లేకపోవచ్చు. కేవలం అధికార మార్పిడి కోసం ఈ దేశంలో స్వాతంత్ర సంగ్రామం జరగలేదు. ఈనాడు కొన్ని కుటుంబాల కోసం, ఇంతకాలం పరిపాలించినటువంటి కుటుంబాల అధికారం కోసం వేలాది మంది ప్రాణత్యాగం చేయలేదు. ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని పరిరక్షించుకోవాలనేటువంటి తపననే స్వాతంత్ర పోరాటం లోపల వేలాది మంది బలిదానాలు కావడానికి ప్రేరణ నిలిచింది. ఉరికంబం ఎక్కినటువంటి ప్రతి వీరుడు భగవద్గీతను చేతబట్టుకొని ఉరికంబం ఎక్కిండు అనేటువంటి విషయము మన ఈ తరానికి తెలియకుండా చేసింది. వందే మాతరం అనేటువంటి నినాదం లోపల మనం ఈరోజు చర్చిస్తున్నటువంటి అన్ని పూర్తి ఐడియాలజీ సారాంశం ఉంది. అంటే ఏ భావన కోసం, ఏ మాతృమూర్తి మళ్ళీ జగన్మాతగా, మళ్ళీ గురువుగా ఆవిర్భవించడం కోసం, ఆ స్థానం లోపల మళ్ళీ పునఃప్రతిష్టాపన చేయడం కోసం స్వాతంత్రోద్యమం సాగిందో, అందులో ఈ యొక్క సామూహికమైనటువంటి ఉత్సవాల యొక్క ప్రాధాన్యత చాలా ప్రముఖమైనటువంటి. 1905 నుంచి 1911 వరకు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా సాగినటువంటి ఉద్యమం లోపల వందే మాతరం నినాదం కానీ, సామూహికమైనటువంటి దుర్గామాత ఉత్సవాల యొక్క ద్వారా సమాజం పొందినటువంటి ప్రేరణ కానీ అతి ముఖ్యమైనది. మనకిన లోతుగా కొన్ని విషయాలు పరిశీలిస్తే 1905లో దేశ విభజనను ఆపగలిగినటువంటి ఈ సమాజము, బెంగాల్ విభజన ద్వారా దేశ విభజనకు అడ్డుకట్ట వేయగలిగినటువంటి ఈ సమాజము
1947 లోపల ఎందుకు ఈ దేశ విభజనకు ఒప్పుకుంది? స్వాకు మళ్ళీ మనం దూరం కావడం కారణంగా, స్వ అనేటువంటి భావన నుంచి సమాజాన్ని దూరం చేసేటువంటి కుట్రలు చేసిన కారణంగా మళ్ళీ అదే పరంపర 1980 లోపల 1979లో కంచి పరమాచార్య బోనాల ఉత్సవాలకు స్వాగతం చెప్పడానికి భాగ్యలక్ష్మి వేదిక చార్మినార్ దగ్గర స్వాగతం చెప్తుంటే ఈ దేశాన్ని తుకిడే చేస్తామన్నటువంటి శక్తులు ఆ పూజ్య స్వామీజీకి చేసినటువంటి అవమానాన్ని చూసి అది భరించలేక 1980 లోపల భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పురుడు పోసుకుంది. హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి, పండుగల సమాజంలో భక్తికి లోటేం లేదు. ఏ దేవాలయం దగ్గర పోయినా 24 గంటలు 10 గంటలు దర్శనాలకు పడుతుంది. అన్ని దేవాలయాలు వాళ్ళ దర్శనాల కోసం క్యూ లైన్ లోపల ఎన్ని వేల రూపాయలు టికెట్లు పెట్టినా కొన్ని పూజలు చేస్తూ ఉన్నారు. కానీ ఒక్క విషయం మనం లోతుగా గమనిస్తే భక్తికి రోజు సమాజంలో లేదు. దైవ భక్తికి దేశభక్తిని జోడించి సంఘటితమైనటువంటి హిందూ సమాజాన్ని నిర్మాణం చేయడమే ఈనాడు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా, యజ్ఞంగా, కేవలం ఇది కార్యక్రమం గురించి కాదు, ఒక యజ్ఞంగా ఈ గడిచిన 45 సంవత్సరాలుగా ఈ యజ్ఞం నడిచింది. ఈ సంవత్సరం 46వ ఏట అడుగు పెట్టింది. 1500 గణపతి సామూహిక గణపతుల నిమజ్జనంతో ప్రారంభమైనటువంటి ఈ యొక్క మహాయజ్ఞం ఈరోజు 1,40,000 గణపతి మండపాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధి లోపల ప్రతిష్ట కాబడతా ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరుతున్నాం, ఈ రోజున ఒక గణపతి మండప నిర్వాహకుని, సమాజం అంతా సామూహిక ఉద్యమాలు అయినప్పటికీ సమాజం పాల్గొంటుండొచ్చు, కానీ నిర్వాహకులను దృష్టిలో పెట్టుకుంటే మీరు ఒక విషయం ఆలోచన చేయండి. మీ ముందర పెడతా ఉన్నాను నేను ఇదే భాగ్యనగరం లోపల 1,40,000 గణపతి కేంద్రాలుగా దాదాపు 20 లక్షల మంది హిందుత్వ ఆలోచనలు ఉన్నటువంటి యువత ఈ రోజున గణపతి మండపాల కేంద్రంగా ఉంది. ఈ యువతను సరైనటువంటి దశను మనం అందించగలిగి పండుగ చేస్తున్నారు. వాళ్ళు సమాజం లోపల, నా గల్లీ లోపల గణపతిని ప్రతిష్ఠించాలనేటువంటి ఆలోచనతోటి 10వ తరగతి అయిపోగానే, ఇంటర్మీడియట్ అయిపోగానే ఒక యూత్గా ఫామ్ అవుతున్నారు. గణపతి మండపాన్ని కోసం ముందుకు కదులుతూ ఉన్నారు. వాళ్ళ లోపల సహజ సిద్ధంగా నాయకత్వ, గణపతి నేతృత్వంలోనే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. పోతున్నారు. ఆ 10 మంది ఫస్ట్ ఐక్యత, ఆ 10 మంది నుంచి సమాజాన్ని, ఆ గల్లీని ఐక్యత పరచాలనేటువంటి ఉద్దేశంలో ముందుకు పోతా ఉన్నారు. ఒక ప్రోగ్రామ్ను ప్లాన్ చేసుకుంటే ఏ రకంగా నాయకత్వ లక్షణాలు ఉన్నాయో, ఏ గణపతిని మనం ఈ సంవత్సరం ప్రతిష్టాపన చేయాలి, ఏ రకంగా మనము డెకరేషన్ చేయాలి, ఏ రోజు నిమజ్జనం చేయాలి, ఎక్కడ నిమజ్జనం చేయాలి, ఒక ప్లానింగ్ చేసుకునేటువంటి నేతృత్వం ఉంది వాళ్ళ దగ్గర. దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి నేతృత్వం ఉంది. సమాజం లోపల తిరుగుతాడు, ఆంటీ మీరు ఈరోజు పూజ చేయాలి, అంకుల్ మీరు ఇవాళ పూజకు చేయాలి, మీరు ఈ ప్రసాదాన్ని తీసుకురావాలా, సమాజాన్ని అంతా కలపగలిగేటువంటి నేతృత్వం ఉంది. ఈ నేతృత్వానికి మీ అందరి సహకారంతో ఒక దశను అందించి నిజమైనటువంటి మనం ఈ లక్ష్యాన్ని వాళ్ళకు చేర్చి ఆ దిశగా మనం ప్రయాణం చేస్తే 15 నిమిషాలు టైం కావాలనుకున్నోనికి సరైనటువంటి సమాధానం వస్తుంది. అనేక పండుగలు మనం చేసుకుంటున్నాం. ఇందులో ఒక మంచి అవకాశం ఏంటంటే, మనకు శ్రీరామనవమి ర్యాలీ అవుతున్నది. నేను చాలామందిని అడుగుతూ ఉంటా, ఆ పెద్ద బ్యాచ్ వచ్చింది, ఛత్రపతి శివాజీ జెండా పట్టుకొని వచ్చిండ్రు, 30 అడుగుల జెండా, మనకంటే యాక్టివ్గా జెండాలు ఊపిండ్రు, నినాదాలు చేసిరు. ఎక్కడి నుంచి వచ్చిందనంటే మనం ఎవరము చెప్పలేకపోతున్నాం సంస్థలుగా. కానీ ఇది 11 రోజుల పాటు ఏరియా నెట్వర్క్ గణపతి మండపాల కేంద్రంగా మనం వాళ్ళను కలిసే అవకాశము, చర్చించే అవకాశము దొరుకుతుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవడానికి ఉపయోగించుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాం. తర్వాత మీ ముందర కంటెంట్ చేయండి. వాళ్ళ ఒక్క భాగ్యనగరం లోపలనే ఇంతకుముందు చెప్పినట్టు కేవలం ఒక శక్తే కాదు, ఆర్థిక స్వావలంబన కూడా కావాలా. గణపతి మీద పూలవర్షం వేసినటువంటి సమాజానికి ఆర్థికంగా ఈ పండుగలు దోహదపడాలన్నా, గణపతి నిమజ్జనోత్సవాల మీద రాళ్ళు వేసినటువంటి శక్తులకు, విదేశీ శక్తులకు, మతోన్మాద శక్తులకు ఈ యొక్క హిందూ ఫెస్టివల్ ఎకానమీ ఉపయోగపడాలన్నా ఓపెన్గా చర్చ పెడదాం. సమాజంలో ఒక ఆలోచన రేకెత్తిద్దాం. ఈ రోజున ఇదే భాగ్యనగరం లోపల ఏ పరిస్థితులు ఉన్నాయి,
ఏ పరిస్థితి లోపల ఎన్ని రకాలైనటువంటి దాడులు హిందూ సమాజం మీద జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటికీ పరిష్కారం మనం హిందూ సమాజమే చూపెట్టాల్సిన అవసరం ఉంది. నేను మొన్న జేఎన్టీయూలో పోయినా, ఇంజనీరింగ్ విద్యార్థులు నాకెందుకో అప్పటిదప్పుడే కొన్ని ఆలోచనలు వచ్చినాయి. అంటే విద్యార్థులను మనం వాళ్ళకు ఒకేసారిగా మనం యొక్క బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాలు 45 నిమిషాలు ఉపన్యాసాలు మాట్లాడితే ఒక్కోసారి వాళ్ళకు అర్థం కాకపోవచ్చు. నేనన్నా ఈ దేశం పేద దేశం అని ఎవడన్నాడు? ఈ దేశము ఉదయం లేగానే ఈ దేశం లోపల 736 రకాల టిఫిన్లు రుచి చూస్తుంది. ఈ దేశం ఇన్ని రకాల టిఫిన్లు చేసుకోవచ్చన్న ఆలోచన, ఇన్ని ప్రయోగాలు ఎవరు చేస్తారు? సుసంపన్నమైనటువంటి సమాజమే చేస్తుంది. కేవలం ఒకటే బర్గరు పిజ్జాలు తినే దేశం కాదు. ఇన్ని రుచులు చూసింది ఈ దేశం. మీరు గణపతికి ఉండ్రాళ్ళు పిండి వంటలు ఇష్టం కదా, ఒకరోజు జేఎన్టీయూలో పెట్టండి. ఎన్ని రకాలైనటువంటి రుచులు మన కాలంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటివి, లేకపోతే ఈ తరానికి పరిచయం లేని మీ అమ్మమ్మలను నాయనమ్మలను అడిగి అన్ని రకాల వంటలు చేయించుకున్న రోజు పెట్టండి. ఇన్ని రకాల వంటలు మన దేశం తిన్నది, మన సమాజం తిన్నదనే ఆలోచన ఈ తరానికి అందుతుంది. అరే ఇదేదో బాగుంది ఆలోచన అన్నారు. ఇదే స్వదేశీ అని చెప్పిన. మళ్ళీ ఇంకొక ఆలోచన చెప్పిన, ఈ దేశంలో చీరకట్టు మన సాంప్రదాయం అంటారు. మీరు అమ్మాయిలకు ఎన్ని రకాల చీరకట్టులు ఉంటాయి, ఎన్ని రకాల దోతుకట్టులు ఉంటాయి. కాంపిటీషన్ పెట్టండి. జేఎన్టీలో ఒక విగ్రహాన్ని ప్రతిష్టాపన పెట్టి చీరకట్టు కాంపిటీషన్ పెట్టండి, పంచకట్టు కాంపిటీషన్ పెట్టండి. మన కల్చర్లో చీర కట్టడం కూడా ఎన్ని రకాలుగా చీర కడతారో తెలుస్తుంది. అరే ఇది బాగుందన్న, మా స్టూడెంట్స్ అందరూ బాగా అట్రాక్ట్ అవుతారు. అంటే ఈ రకంగా మేము ముందెందుకు ప్రస్తావన పెట్టినంటే, ముఖ్యంగా ఇది యూత్ ఎక్కువ సంఖ్యలో ఇన్వాల్వ్ అవుతున్నటువంటి ఫెస్టివల్ కాబట్టి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు అటు సంస్కృతి పరంగా, అటు ఆర్థిక పరంగా మనదైనటువంటి హిందూ సమాజానికి ఒక ప్రాపర్ డైరెక్షన్ అందించడానికి మీ సహకారం పూర్తి స్థాయి లోపల అవసరము. దీని ద్వారా ఏదైతే మనకు సంఘ పంచపరివర్తన అలాగే మనందరూ కూడా ఆ పనిలో నిమగ్నమైనం. స్వదేశీ అనేటువంటి కాన్సెప్ట్ని ఈసారి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఉత్సవాల లోపల ప్రధానంగా పంచపరివర్తన అంశాలను స్పృశిస్తూనే స్వదేశీ అనేటువంటి కాన్సెప్ట్ను మనము ప్రధానంగా, ఎందుకంటే ఇంతకుముందు సాయి గారు చెప్పినట్టు కానీ కసిరెడ్డి గారు చెప్పినట్టు కానీ ఆధ్యాత్మికత పెంపొందించడానికి మనం ఏమేమి విషయాలను సమాజంలోకి తీసుకెళ్ళగలుగుతాం, మనదైనటువంటి ఒక సంస్కృతిని ప్రమోట్ చేయడానికి, ఈ తరానికి అందించడానికి, ఆ రకమైనటువంటి ప్రేరణ అందించడానికి ఏం చేయగలుగుతాము. అదే విషయం లోపల ఈ ఫెస్టివల్ ద్వారా జనరేట్ అవుతున్నటువంటి ఎకానమీ చాలా ఎంత టార్గెట్ పెట్టిరంటే మీరు మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి మనం నేరేటివ్స్ గురించి మాట్లాడుకుంటాం. హిందూ సమాజాన్ని కొన్ని బయటి శక్తులు మన పండుగల మీద నెక్స్ట్ జనరేషన్కి ఒక రకమైనటువంటి దూరం చేయలేదు. ఎందుకంటే పండుగలు మాత్రమే మనం కలుపుతున్నాయి. ఇవాళ ఈ సామూహికమైనటువంటి పండుగలు లేకపోతే అసలు హిందువులు ఒక దగ్గర కలిసేటువంటి పరిస్థితి కూడా లేదు. వాళ్ళ దేవాలయాలకు పోయేటువంటి సంఖ్య ఎంత అయిందంటే 1.8 పడిపోయిందంట. అంటే మిగతా రోజుల్లో పోతాం, కానీ క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామిని నమ్మితే శనివారం దేవాలయానికి పోతోళ్ళు, లేకపోతే అమ్మవారి దేవాలయాలకు పోతోళ్ళు హిందువుల సంఖ్య ఏంటంటే ఒక సర్వే ప్రకారం 1.8%. ఈ రోజున ఇది ఆలోచన చేయాల్సినట్టు ఉంది. పండుగలు మాత్రమే మనం కలుపుతున్నాయి. అందుకే ఈ పండుగల మీద ఏదో ఒక వివాదం చేస్తే నెక్స్ట్ జనరేషన్ ఎట్లా క్రమంగా దూరం జరుగుతుంది. మొదట్లో గణేష్ ఉత్సవాల మీద అసాంఘిక కేంద్రాలు ఎక్కడో ఒక 2-3 సంఘటనలు ఉన్నాయి. నేను వాటిని పూచిగా చూపెట్టి మొత్తం గణేష్ ఉత్సవాలు అంటేనే అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రం, లేదంటే సినిమాల దగ్గర నుంచి మొదలు కంట్రిబ్యూషన్ లేకుంటే సమాజ కార్యక్రమాలు ముందుకు పోతాయా? మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలో జోబు బట్టి అడగలేదా? ఇవాళ బలవంతపు చందాలు సినిమాలలో కూడా అవే చూపెడతారు అన్నట్టుగా, ఇట్లా కాషాయపు రిబ్బన్ కట్టుకొని వచ్చి బలవంతంగా చందాలతోటి ఫెస్టివల్ చేస్తున్నారని. తర్వాత ఇంత వెత్తు విగ్రహాలు అవసరమా అని కొంతకాలం చర్చ. తర్వాత ఇన్ని విగ్రహాలు అవసరమా, ఊరికి ఒక్కటే పెట్టుకుంటే సరిపోతుంది కదా, మరి వాళ్ళు ఎందుకు మీరు విభజిస్తున్నారు? ఇక అయిపోయి చర్చలకు పోను నేను. మీ అందరూ కూడా విఘ్నులు,
ఎక్కువగా చర్చలకు నేను ఇప్పుడు ఉపన్యాసం ఇవ్వాల్సిన అవసరం. ఇన్ని విగ్రహాలు అవసరమా? తర్వాత ఇప్పుడు పొల్యూషన్ పేరు మీద మీకు అందరు కూడా ఇచ్చిండ్రు. వాస్తవం మనము సంస్థగా మేము ఏ విగ్రహాలను పనిగట్టుకొని ప్రమోట్ చేయట్లేదు, ఏ విగ్రహాలను మనం వ్యతిరేకించాము. ఎందుకంటే నిరాకారాన్ని కూడా పూజించేటువంటి గొప్పదైనటువంటి సంస్కృతి మనది, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉన్నటువంటి సొసైటీ మనది. కానీ పనిగట్టుకొని ఒక పక్కన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రిపోర్టు, టెక్నికల్ రిపోర్ట్సు, ఒక పక్కన గతంలో ఇచ్చినటువంటి జీవోలు, ఇదే ప్రభుత్వాలు ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చినాయి. పిఓపినే వాడండి, 5 అడుగుల కంటే ఎత్తువే వాడండి, వాటి వల్ల పొల్యూషన్ లేదు, తీయడానికి ఏమున్నాయి, మట్టి విగ్రహాలు వద్దు, అవి తీసుకుపోయి అందరు డంప్ అయిపోతున్నాయి. ఒక పక్కన ఆ రిపోర్ట్లు పెట్టుకొని మరో పక్కన ఏ రకమైనటువంటి ప్రచారం అంటే ఫ్లెక్సీలు వేస్తారు సిటీ అంతా, పర్యావరణ హితాన్ని, దాంతో ఇంకా పొల్యూషన్ చేస్తున్నారు. మనం ఆచార్య ఎన్జీ రంగా ఇప్పుడు యూనివర్సిటీ ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకి అనేక గిరిజన ప్రాంతాలు నుంచి సేకరించినటువంటి సహజ సిద్ధ రంగులు తయారు చేయడానికి ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ రెడీగా ఉంది. దానికి నిధులు ఇయ్యరు వీళ్ళు. కానీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 2 కోట్లు పెట్టేసి ఫ్లెక్సీలు పెడుతుంది, ఎకో ఫ్రెండ్లీ గణేష్ ఉత్సవాలను జరుపుకోండి. అక్కడ ₹1 కోటి ఇస్తే నిర్వాహకులకు అందరికీ కూడా తయారీదారులకు ఎకో ఫ్రెండ్లీ కలర్స్ ఇవ్వచ్చు. అంటే కేవలం దీని ఉద్దేశం ఏంటంటే నెగిటివ్ ప్రచారం చేయడం. మనం ఇట్లనే వాస్తవాలు ప్రజల్లోకి తీసుకోకపోతే ఇదే ఎంకరేజ్మెంట్ చేసి 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే మనం ఇదే హాల్లో కూర్చున్నప్పుడు ఆ రోజు చర్చ నడుస్తుంటే హిందువులు మట్టి విగ్రహాలు వేసి చెరువులు ఊడకపోయినాయి, ఆక్రమణలు అవుతున్నాయి, అసలు విగ్రహారాధన అవసరమా? విగ్రహం పెట్టుకోకుండా కూడా గణపతి ఉత్సవాలు చేసుకోవచ్చు కదా. ఇది భయంకరమైనటువంటి కుట్ర. ఇవాళ మనం పతంగిలు ఎగిరేస్తే పక్షి ప్రేమికులు వస్తారు, నాగుల చవితి చేస్తే పాముల ప్రేమికులు వస్తారు, అదేవిధంగా మనం దివాళీ చేసుకుంటే ఒకరోజే ఎయిర్ పొల్యూషన్ చేస్తున్నాం. మనము శివరాత్రికి అభిషేకం చేస్తే దేశంలో పాలకొరత అంతా కూడా అదే రోజు వస్తున్నది. ఈ రకమైనటువంటి ఒక విష ప్రచారాలకు పిల్లలు మనం నవ్వుకుంటున్నాం, కానీ ఈ పిల్లలు ఇవాళ హోలీ ఆడుతుందుకు రోడ్డు మీదకి వస్తలేరు. ఇవాళ రకరకాలైనటువంటి వాళ్ళ లోపల మనసు లోపల విషయం నింపుతున్నాం. కాబట్టి వాటిని కూడా కరెక్ట్ అయిన కౌంటర్ వాస్తవాలు మన దగ్గర శత్రువు మన మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నాడు, గుడ్డిగా చేస్తున్నాడు. మన దగ్గర వాస్తవాలు ఉన్నాయి, అవసరమైనటువంటి సమాచారం అందరం కూడా మనం ఇస్తాము. మీకు మా కార్యాలయం నుంచి ఎటువంటి సమాచారం కావాలన్నా పూర్తి స్థాయిలో ఇస్తాము. టెంపుల్ ఎకానమీ, ఫెస్టివల్ ఎకానమీ కూడా తమిళనాడులో అనేక రకాలైనటువంటి రీసెర్చ్ యాక్టివిటీ ఉంది. ఎన్ని రకాలైన అసలు ఏ కాలంలో ఏ ప్రాంతంలో ఏ కాలం లోపల అక్కడ పండేటువంటి ఉత్పత్తులు ఏంది, సమాజం జరుపుకునేటువంటి పండుగ ఏంది, ఆ పండుగలో వినియోగించేటువంటి వస్తువులు ఏంది, ఒక పండుగ ఒక దేవాలయము ఏ విధంగా కుల వృత్తులు కానీ సమాజం లోపల వృత్తి ధర్మాల యొక్క జీవనోపాధికి లింక్ అయినది అనేటువంటిది అది పెద్ద సబ్జెక్టు. ఏ కాలంలో వచ్చేటువంటి ఏ పూజలో ఏ ద్రవ్యాలు వాడాలి, ఏ వస్తువులు ఉపయోగించాలనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అది నేను మీ అందరినీ కూడా ఒకసారి, ఇది ఒక భక్తి ఉద్యమం, ఇది ఒక స్వదేశీ ఉద్యమం. అందుకే మన లోగోలో మా లోగో అనడం మర్చిపోయినా మన లోగోలో ఈ రోజు నుంచి కూడా మీ అందరినీ కూడా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో భాగంగా అండి. ఇది దైవ కార్యం, ఇది దైవ కార్యం, ఇది దేశ కార్యం. మన లోగో లోపట స్వదేశం, స్వధర్మం, స్వసంస్కృతి పరిరక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం ఇది ఒక నిరంతరమైనటువంటి యజ్ఞము. భాగ్యనగరం లోపట 20 లక్షల మంది హిందూ సైన్యాన్ని ఈ దిశగా ముందుకు నడిపేటువంటి ఒక మహాయజ్ఞం. ఇక్కడ నుంచి లభిస్తున్నటువంటి ప్రేరణ ఇవాళ దేశం స్వీకరిస్తుంది. 2001 లోపల కేవలం 200 మంది తోటి హనుమాన్ శోభాయాత్ర చేస్తుంది. ఆ ప్రేరణ భాగ్యనగరం ఇచ్చినటువంటి ప్రేరణ ఇవాళ దేశవ్యాప్తంగా ప్రతి మండలం లోపల ప్రతి గ్రామం లోపల హనుమాన్ శోభాయాత్రలు అవుతున్నాయి. ఇదే భాగ్యనగరం లోపల శ్రీరామనవమి శోభాయాత్రకు తెరలేపినాం. ఇవాళ దేశవ్యాప్తంగా ఆదర్శం తీసుకుంది. ఇదే భాగ్యనగరంలో 1980 లోపల ఇవాళ మనము సామూహిక ఉత్సవాలు చేస్తాం. మొన్ననే ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఈ రకమైనటువంటి ఒక స్వాభిమాన ఉద్యమాలకు, ఈ రకమైనటువంటి ఒక స్వావలంబనమైనటువంటి ఉద్యమాలకు, సమాజాన్ని జాగృతం చేసేటువంటి ఉద్యమాలకు భాగ్యనగరం కేంద్రమైంది. మీ అందరూ కలిసి మనందరం కలిసి ప్రయాణిస్తే ఈ పండుగల్లో కూడా భాగ్యనగరాన్ని ప్రేరణగా తీసుకొని స్వదేశీ ఉద్యమం ప్రధానమంత్రి గారు ఆల్రెడీ పిలుపునిచ్చున్నారు. వారు చైనా పేరు ప్రత్యక్షంగా వాడలేదు. ఆపరేషన్ సింధూర్ అయిపోయాక
మనం పూజించేటువంటి గణపతి కూడా చిన్న కళ్ళ గణపతిని వాడుతున్నాం అన్నాడు, పరోక్షంగా చైనా పేరు చెప్పి చైనా ఉత్పత్తులు. అదేవిధంగా పండుగల లోపల స్వదేశీని ప్రోత్సహించారని మొన్న బీహార్ లోపల మాట్లాడిండు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల లోపల, రాబోయే పరిస్థితుల లోపల అతి పెద్దదైనటువంటి కేవలం శివాజీ ప్రారంభం చేసినప్పుడు సమాజం ముందుకు రావాలి, కత్తి పట్టాలి, యుద్ధం చేయాలి. ఈరోజు పోరాటాల విధానాలు కూడా మారిపోయినాయి. ఈరోజు సైద్ధాంతికమైనటువంటి పోరాటాలు, ఈరోజు ఆలోచనాపరమైనటువంటి పోరాటాలు, ఈరోజు భావజాలంతో కూడుకున్నటువంటి పోరాటాలతోటి సమాజం లోపల మనం మార్పు తేవచ్చు. వాటి మనందరం కూడా కలిసి ఈ యొక్క మన ఉద్దేశాలను ప్రజలకు తీసుకెళ్దాం. ఒక ఎకో సిస్టంగా మనం ముందుకు తీసుకెళ్దాం. సంఘ పెద్దల సూచన మార్గదర్శనం మనకు ఉంటుంది. కార్యక్రమానికి వచ్చే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితిలో మీ అందరు భాగమైనందుకు మరొకసారి సమితి ప్రధాన కార్యదర్శిగా స్వాగతం, సుస్వాగతం. భారత్ మాతాకి జై. భాస్కర్ గారు, మహేందర్ గారు, మహిపాల్ గారు. అలాగే మదన్ గుప్తా గారు కూడా సత్కరించాల్సిన కోరుతున్నాను. ఒక్క నిమిషం. 3,500 కోట్లు మేము ఆ లెక్కన కొంత మేము చేస్తే విధర్మీలు వేసుకోపోతున్నారు. నేను చెప్పినా మీరు పూలు హిందువుల దగ్గర కొనాలా, పండ్లు హిందువుల దగ్గర కొనాలా, పూజా సామాగ్రి తినాలి. ఒక్కసారి గిరీష్ భాయ్, నేను మొన్న ఒక మీటింగ్లో చెప్పిన, బక్రీద్ సందర్భంగా గోహత్యలను కాపాడాలని మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. గణేష ఉత్సవాల సందర్భంగా గో ఉత్పత్తులను వాడితే ఒక్క గోవు కూడా రైతు అమ్మకానికి పెట్టకూడదు. ఇది మనం సాధిద్దాం. మన పూజల్లో, మన దేవాలయాల లోపల గో ఉత్పత్తులను వాడిన రోజున నా తల్లి గోమాత అమ్ముకునేటువంటి పరిస్థితికి రైతును నెట్టేయద్దు. ఈ రకంగా మనం సమాజాన్ని జాగృతం చేద్దాం. ఇవాళ అనేక కుల వృత్తులు కుట్రపూరితంగా దెబ్బతీస్తున్నారు. పండుగలు, దేవాలయాల కేంద్రంగా ఉన్నటువంటి వ్యవస్థలను మనం కాపాడుకోవాలి. హలాల్ నిషేధం మనకు అవసరమా? హిందువుకు హలాల్ ఎందుకండి? వాళ్ళ ఆచారం ఉంటే వాళ్ళు పాడుకోండి. హలాల్ పేరు మీద మన మీద, మన పండుగల మీద కూడా హలాల్ ఉత్పత్తులను రుద్ది మన యొక్క విశ్వాసాలను గాయపరుస్తున్నారు. పూలు హిందువుల దగ్గరనే, ఇది మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే మాట కాదు. ఇది చెప్పుతా, నేను ధైర్యంగా చెప్తా. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శిగా నేను సమాజాన్ని అప్పీల్ చేస్తా ఉన్నాను. నా దేవుని మెడలోకి వచ్చేటువంటి హారము పవిత్రమైనటువంటి భావనతోటి విగ్రహాన్ని పూజించి ఆరాధించేటువంటి ఒక హిందువు చేతి నుంచి అల్లి రావాలా. విగ్రహారాధన లేనటువంటి వాడు, విగ్రహారాధనను వ్యతిరేకించినవాడు, ఈ దేశం మీద, ఈ ధర్మం మీద దాడి చేస్తున్నటువంటి చేతి నుంచి అందినటువంటి పూలు నా దేవునికి పనికిరావు. ఇది చెప్తాం. బహిరంగంగా చెప్పే దశలో మీ ఛానళ్ళ ద్వారా చెప్పేటువంటి సీరియస్నెస్ని బట్టి చెప్పండి. తర్వాత పండ్లు నా దేవునికి పెట్టేటువంటి పండ్లు ఉమ్మేసిన దగ్గర కొన నేను. వాటి మీద ఉమ్మేసి అమ్మితే నా దేవునికి వచ్చి పూజ చేయ, నేను తీసుకొచ్చి పూజ చేయ, హిందువు దగ్గరనే కొంటా. దేవునికి ప్రసాదం పెట్టేటువంటి కొనుక్కపోతుంటే ఆ పవిత్రమైనటువంటి భావనతో అమ్మేటువంటి వాళ్ళ దగ్గరనే నేను పండ్లు కొంటా. ఈ చట్ట ప్రకారంగా కూడా
మీరు ఏమి కాదు, ఇది నా ధర్మంలో, నా ఆచార వ్యవహారాల లోపల నా పవిత్రత కాపాడుకోవడానికి చెప్పు సమాజాన్ని జాగృతం చేసేటువంటి హక్కు నాకుంది. నా జీవనోపాధి సాగిస్తున్నటువంటి దేవాలయ కేంద్రంగా, పండుగల కేంద్రంగా జీవనోపాధి పొందుతున్నటువంటి కుల వృత్తులను కాపాడుకునేటువంటి హక్కు నాకుంది. బట్ ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దాము. ఓపెన్గా అవుట్రైట్గా ప్రచారం చేద్దాం. ఇలా ఎక్కడ మొహమాట పడాల్సిన అవసరం లేదు. 3,500 కోట్లు పక్కదారి పోతున్నాయి. మనందరి కృషి కారణంగా 5,000 కోట్లు సౌండ్ పెట్టుకుంటే హిందూ దగ్గరనే పెట్టుకోవాలి. బతకాలి ఒక హిందూ కుటుంబం ఈ పండుగ పేరు మీద. లైట్ పెట్టుకుంటే హిందూ దగ్గరనే పెట్టుకోవాలా, లేకపోతే మైక్ సిస్టమ్ పెట్టి తెచ్చుకుంటే హిందూ దగ్గరనే పెట్టుకోవాలా. లేవా మన దగ్గర? మనదైనటువంటి హిందూ ఎంటర్ప్రెనర్షిప్ ఇవాళ జెండాలు కట్టిస్తున్నాం. ఎత్తుకులాడి జెండాలు కట్టేటువంటి బ్యాచ్లు తయారు చేస్తున్నాం. 5 సంవత్సరాల క్రితం లేకుంటుండేది, కనబడ్డా దొరకకుండే. ఇవాళ బస్తీ లోపల జెండాలు కట్టేటువంటి బ్యాచ్లు కూడా హిందువులే ఉండాలి. మేము ప్రయత్నం చేస్తున్నాం. మహిళా సంఘాలను కలుస్తున్నాము. కాషాయపు జెండాలు పంపించి వాళ్ళతోటి బంటింగ్స్ జెండాలు ముట్టించేటువంటి పని చేస్తున్నాము. నా హిందూ మహిళ ఈ పండుగ పేరు మీద ఉపాధి లభించాలి. వాడు 30 రూపాయలకు దొరికేటువంటి జెండా 70 రూపాయలకు అమ్ముతాడు మార్కెట్ లోపల. 40 రూపాయలు మన మీద సంపాదించుకొని పోయి మన గుడి మీద దాడి చేస్తున్నాడు. నా హిందూ మహిళలకు ఉపాధి లభించాలి. నా బడ్జెట్ 10,000 జెండాలు కట్టేటువంటి బడ్జెట్ ఉంటే ఇంకా 200 జెండాలు ఎక్కువ కావాలి. నా ఏరియా అలంకరణ పూర్తిగా కావాలి. కాబట్టి ఈ రకమైనటువంటి విషయాలు మీ అందరు కూడా మన రాజగోపాల్జీ వారు మాకున్నటువంటి ఆలోచనలు కానీ గ్రూప్లో వేస్తుంటాం. ఆ దిశగా కూడా మీరు కంటెంట్ క్రియేట్ చేయండి. మేము ఉత్సవ సమితి నుంచి అప్పీల్ చేస్తున్నాం. ఓపెన్గా బహిరంగంగా చర్చించేటువంటి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు చర్చించకపోతే మరెప్పుడు చర్చించలేము. మేము రెడీగా ఉన్నాం విషయాలు చెప్పడానికి. విషయంలో 2 ఉన్నాయి. నిమజ్జనం రోజున డీజేని నిషేధించాలని మొట్టమొదటిగా అడిగింది భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి. డీజేలు ఆపాలని చెప్పి మనమే అడిగినాం. నిరసన వచ్చింది, మన వాళ్ళ నుంచే వచ్చింది. అయినా తప్పుదారి పోతుంది, దారి తప్పుతుంది. డీజేలు నిషేధం చేయమని చెప్పినాం. ఓన్లీ కేవలం ఎప్పుడు నిమజ్జనం రోజు మాత్రమే. కారణాలు 2. ఇంకో కారణం కూడా ఉంది. సెక్యూరిటీ ఆస్పెక్ట్స్ కూడా మనకి ఎక్కడ ఏం జరుగుతుంది, అసలు ఆ గందరగోళమైన పరిస్థితులు, ఆధ్యాత్మిక వాతావరణంపై ఇష్టం వచ్చిన పాటలు పెట్టుకుని ఎగురే కానికి వచ్చింది. ఓపెన్గా సమాజం నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చినా మనం ఆ నిర్ణయం సమితి నుంచి తీసుకున్నాం. కానీ జాగరణ కార్యక్రమాలు ఉంటాయి, స్టాటిక్గా పెట్టేటువంటి కార్యక్రమాలు, వాటిని కొనసాగిస్తూ ఉన్నాం. అక్కడ కేవలం ఆధ్యాత్మికమైనటువంటి పాటలు, సమాజాన్ని జాగృతం పరిచేటువంటి సాంగ్సే ఉంటాయి. అవి కూడా మంచి పెద్ద సౌండ్లతో పెడతారు. అక్కడ ఎటువంటి ఆబ్జెక్షన్ చెప్పొద్దన్నాం. ఏది భజన కార్యక్రమాలు, హిందీ బెల్ట్ ఉంటుంది, రాత్రిపూట జాగరణ కార్యక్రమాలు ఉంటాయి, కథావచన కార్యక్రమాలు ఉంటాయి. అక్కడ మాత్రం భక్తి కార్యక్రమాల్లో పెట్టవచ్చు అనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. ఇందులో కన్ఫ్యూజ్ ఉండొద్దు మళ్ళీ మనకు. ఇంకొక విషయం సార్, కొన్ని ఏరియాస్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు సౌండ్ పెట్టద్దు, మీరు హిందూ పాటలు పెట్టద్దు అని చెప్పి కొన్ని మతాల వాళ్ళు అబ్జెక్షన్స్ చేస్తున్నారు. మొన్న కొన్ని మతాల వాళ్ళు పని కట్టుకొని ఆబ్జెక్షన్ చేస్తున్నారు. వాడు ఒక్క ఇల్లు ఉంటుంది, ఆ గల్లీలో ఆబ్జెక్షన్ చేస్తాడు. మన ఫండమెంటల్ రైట్ అది. హిందూ సమాజం అది కూడా మర్చిపోయి అడుక్కునే పరిస్థితిలోకి నేను చెప్తున్నాను సార్. నేను అక్కడికి వచ్చి కన్క్లూడ్ చేస్తా. మీ ద్వారా ఏం ప్రచారం జరగాలంటే నా ఫండమెంటల్ రైట్ వయలేట్ చేసేటువంటి అధికారం ఈ ప్రభుత్వాలకు, పోలీసులకు లేదు. వాటికి ఏర్పాట్లు చేయాలి. రెండోది, మొన్న సరూర్నగర్ పోలీస్ స్టేషన్ లోపల గిట్లనే వచ్చింది, మైకులు పెట్టొద్దని వచ్చింది. ఒక గణేష్ మండప నిర్వాహకుడు ప్రభుత్వాన్ని నిలదీసిండు. 365 రోజులు మజీద్ మించి లౌడ్ స్పీకర్లతోటి రోజుకి 5 సార్లు నమాజులు వస్తే మీరు అక్కడ ఆపరు. నా గణపతి మండపం దగ్గర వారం రోజులు మోగితే నీ ఆబ్జెక్షన్ ఏంది? సుప్రీంకోర్టు తీర్పు ఉందంటే మొదటగా సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాల్సింది. మజీద్ల మీద అమలు చేసి అక్కడ మైకులు తీసుకొని వచ్చి ఇక్కడ నాకు సుప్రీంకోర్టు తీర్పు గురించి చెప్పు అని చెప్పిన తర్వాత పోలీసులు సమాధానం లేక తూకం వచ్చింది. అంటే ఇప్పుడు ఈ విలేజెస్లో, ఇప్పుడు అవుటర్ హైదరాబాద్ విలేజెస్లో ఇది ఎక్కువ జరుగుతుంది సార్. యాక్చువల్గా అంటే ఇప్పుడు నేనున్న ఏరియాలో టెంపుల్స్లో వాళ్ళు పెట్టొద్దని చెప్తే వాళ్ళు చాలా చోట్ల ప్రొటెక్ట్ చేసి అదే ఇవాళ సార్ సుప్రీంకోర్టు తీర్పును బూచిగా చూపెట్టి భాగ్యనగరంలో ఒక్క దేవాలయం మీద కూడా మనకు మైక్ కనబడదు.
ఒక్క దేవాలయం మీద సుప్రభాతం వినబడదు. అదే సుప్రీంకోర్టు తీర్పు ఎందుకు నీకు మసీదుల మీద అమలు అవుతలేదు? మనం పోలీస్ కమిషనర్ మీటింగ్లో ఓపెన్గా చెప్పినాం, మీరు తీర్పు అమలు చేయాలని చెప్తే హిందువులకు ఒక్కడికే ఇచ్చిందా సుప్రీంకోర్టు తీర్పు? ఒకటి సార్, ఇప్పుడు మీరు ఎలాగైతే ఇప్పుడు మీ కమిషనర్స్ని వాళ్ళు కలుస్తున్నారో మీడియా వాళ్ళని కూడా ఒకసారి అనౌన్స్ చేస్తే వాళ్ళతో కూడా తప్పకుండా ఆ ప్రయత్నం కూడా మీ అందరి సహకారం, అందుకే ఇవాళ మిమ్మల్ని కలిసింది అదే ప్రయత్నం కదా. ఎందుకంటే వాళ్ళతో కూడా మేము డిస్కస్ చేసి ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బెటర్ కదా. ఎందుకంటే వాళ్ళకి తప్పకుండా మనం భోజనం చేసుకుంటూ కూడా అనేక విషయాలు మీరు పంచుకోండి. కార్యక్రమం నిర్వహణ గురించి వాళ్ళు ప్లాన్ చేసి ఉంటారు సమయం కూడా. ఆ ప్రయత్నంలో భాగంగా మిమ్మల్ని కలవడము మీ ద్వారా సర్వే సంతు నిరామయః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీరామ్.